నిన్న ఈరోజు జాయిన్ అయ్యామండి. ఎప్పటి వరకు అయిందండి? ఇక్కడ 4th వరకు అయింది సార్. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వరకు అయింది కదా? 3rd వరకు అయింది. 4th అవ్వలేదు. 3rd వరకు. ఓకే. ఓకే. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ తీసుకోవాలి అంతే కదండి? అవును. OB 52 వెళ్ళాలి కదా? అవును. ఓకే. ఒకసారి ఓపెన్ చేయండి సార్. STPలోకి వెళ్ళి OB హలో 52 ఓపెన్ చేయండి. ఎవరండి? సార్ మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. మీకేనా? అందరికీ లేదా? మాకు కూడా లేదు సార్. లేదా? లేదు లేదు. సార్. ఎవరికి లేదండి? వినిపించట్లేదా? సార్ అంటే నాయిస్ గా అంటే లోగా వినిపిస్తుంది వాయిస్. లోగా ఎందుకు వినిపిస్తుంది? ఒక్క నిమిషం. నాయిస్ వస్తుందండి. ఇప్పుడు వస్తుందా అండి? ఇప్పుడు ఓకే. ఓకే సార్. క్లియర్ గా ఉందా? క్లియర్ గానే ఉంటుంది. ఓకే. ఓకే. నా హెడ్ ఫోన్స్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది. రీసౌండ్ వస్తుందేమో. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారండి ఈరోజు? ఎవరండి వాళ్ళు? నేమ్స్ చెప్తారా? సుధాకర్ సార్. సుధాకర్ గారు. ఇంకెవరు జాయిన్ అయ్యారు? వీడియోస్ అడిగారు. అవును సార్, నేనే సార్. ఇంకొకరు కూడా ఎవరో జాయిన్ అయ్యారు ఈరోజు. సుధాకర్ గారు కొత్తగా జాయిన్ అయ్యారు. ఎవరైనా పాత వీడియోస్ కొంచెం పంపించండి సార్కి. సుధాకర్ రెడ్డి గారా? అవును సార్. సుధాకర్ రెడ్డి గారికి ఓల్డ్ వీడియోస్ ఇంతవరకు జరిగిన క్లాసెస్ కొంచెం ఎవరైనా ఫార్వర్డ్ చేయండి సార్ స్కైప్ లో. నాకు కూడా. ఎవరండి మేడం? ఎవరు? గీతారెడ్డి గారా? మ్యూట్ లో ఉన్నారా గీతారెడ్డి గారు? మైక్ ఆన్ చేయండి ఒకసారి. హలో సార్. గీతారెడ్డి గారు కావాలి సార్. కొంచెం వీడియోస్ ఫస్ట్ నుంచి కొంచెం అన్ని ఫార్వర్డ్ చేయండి. కొంచెం మేడం కూడా ఎవరన్నా స్కైప్ లో ఫార్వర్డ్ చేస్తారండి. మన వాళ్ళు ఎవరొకళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వండి మేడం. కొత్తగా సుధాకర్ రెడ్డి గారు మీరు కూడా. ఓకే సార్. ఓకే. కిరణ్ గారు కొండపల్లి నగరు. ఇవి ఎన్ని క్లాసెస్ అండి మనం ఇప్పటి వరకు అయింది? సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నారు సార్ మీరు? ఓకే, ఫార్వర్డ్ చేస్తున్నారా? తర్వాత చేయండి సార్ వాళ్ళకి. మనం ఇప్పుడు ఏపీ కోడ్ చేయాలి మనం. సెకండా సార్ చేయాల్సింది? థర్డా? సార్ మ్యూట్లో ఉంటున్నారు సార్ మీరు? 4th చేయాలి సార్. 4th. ఓకే, 4th కాన్ఫిగరేషన్ చేయాలి. 4th కాన్ఫిగరేషన్ అంటే పోస్టింగ్ పీరియడ్స్ కదా. ఓపెన్ అండ్ క్లోజ్ అయిపోయింది కదా. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అయిపోయింది. అదే కదా చేయాల్సిందండి? అవునవును. ఓకే. 1 మినిట్. 4th కాన్ఫిగరేషన్ చేయాలి కదా. ఓకే, ఫైన్. ఇది OB 52లోకి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళండి. OB 52లోకి వెళ్ళండి సార్. నువ్వేంటి తీసుకున్నారా? ఓకే. ఫస్ట్ నుంచి చెప్పండి సార్. ఒకసారి ఫస్ట్ నుంచి వద్దాం. హోమ్ స్క్రీన్కి రండి. ఓకే.
ఓకే, మనం వెయిట్ మనం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అటువంటి కాన్ఫిగరేషన్ చేయాలండి. ఇప్పుడు దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటంటే OB52 అనే టీ కోడ్ను ఉపయోగించాలి. మనకి కమాండింగ్ బార్లో OB52 అనే టీ కోడ్ని ఇస్తున్నాం. ఇప్పుడు ఇవ్వండి సార్. OB52 ఇదేంటి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటే మంత్లీ ఓపెనింగ్స్ క్లోజింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. కొన్ని మంత్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఎలా ఉంటుంది మనకి రియల్ టైంలో, దానికి సంబంధించింది అనమాట. ఇన్వెంటరీలోకి వెళ్ళండి సార్. సో కొత్తగా ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేయాలంటే ఇన్వెంటరీలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం నిన్న ఒక వేరియంట్ని క్రియేట్ చేసాం కదా సార్, అది ఇవ్వండి సార్. నిన్న చూడని వాళ్ళు చూడండి, నిన్న ఆల్రెడీ ఒకటి మనకు వేరియంట్ క్రియేట్ చేసాం ఇంతకు ముందు. ఆ వేరియంట్ అనేది ఇస్తున్నాం మనం ఇప్పుడు. ఎక్కడ క్రియేట్ చేసాము మనం ఇంతకుముందు? OBBO అనే చోట అనే టీ కోడ్ను ఉపయోగించి డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం మనం. ఆ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాం అనమాట. మనం క్రియేట్ చేసింది ఇదే కదా సార్? అవును సార్. ఓకే, కొంచెం ఆ ఏ అనేది పక్కకు లాగండి సార్. ఏ ఉంది కదా పక్కకు లాగండి, కొంచెం కనిపించేటట్టు. ఓకే, లాగాం కదా. సో ఇక్కడ వచ్చేసి ప్లస్ అనే సింబల్ ఉంటుంది సార్, అక్కడ భూతత్వంలా ఉంది. దాని మీద సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఒకసారి. చూసారా, ప్లస్ అనే సింబల్ ఉంది. ఈ ప్లస్ అనేది మనం తీసుకోవాలి. ప్లస్ అంటే వాల్యూ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్ అని అర్థం అనమాట. అవి కాకుండా కొన్ని కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఏ అంటే అసెట్ కి సంబంధించింది, డి అంటే కస్టమర్స్ కి సంబంధించింది, కే అంటే వెండర్స్ కి సంబంధించింది. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ అనేది డిఫైన్ చేసి ఉంటుంది అనమాట. సో దేనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేస్తుంటే అవి కూడా తీసుకోవచ్చు. అంటే ఒకదాన్నే ఓపెన్ చేయాలి సపరేట్ గా అంటే కనుక అలా కూడా తీసుకోవచ్చు. లేదు ప్లస్ అనేది తీసుకుంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్ అంట, అన్ని అకౌంట్స్ కి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. అందువల్ల మనం ప్లస్ అనేది తీసుకుంటున్నాము. తర్వాత కింద కూడా తీసుకుందాం, అది ఎలా చేయాలో తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే ప్లస్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. ప్లస్ ఇవ్వండి సార్. ఓకే, ఇచ్చేసారు. తర్వాత ఫ్రమ్ పీరియడ్ అని చూడండి సార్, ఫ్రమ్ పీరియడ్ 1 అని ఉంది. అక్కడికి వెళ్ళి 1 అని ఇవ్వండి. అంటే 1వ పీరియడ్ నుంచి అని అర్థం అనమాట. ఈ పీరియడ్ నుంచి మన ఇయర్ 2021 కాబట్టి 2021 ఇవ్వండి. అక్కడ ఇచ్చేసాం. 2 పీరియడ్ దగ్గర వచ్చేసి 12 అనే ఆప్షన్, 12 ఇవ్వండి, 12 ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే చూడండి, 1వ నెల నుంచి 12వ నెల వరకు ఉన్నటువంటి అన్ని పీరియడ్స్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో 1 నుంచి 12 2021 లో ఓపెన్ చేస్తున్నాం. తర్వాత పీరియడ్ అని ఉంది కదా, తర్వాత ఇయర్ ఉంది కదా సార్, ఇయర్ దగ్గర 2022 ఇవ్వండి. నెక్స్ట్ ఓకే, 2022లో ఇంకొక మనం నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని పీరియడ్స్ అనేవి మనం చేస్తున్నాం అనమాట. సో అక్కడ 13 ఇవ్వండి అక్కడ. తర్వాత ఇయర్ ఉంది కదా, ఇయర్ దగ్గర 2022 ఇవ్వండి అక్కడ కూడా. అక్కడ 16 ఇవ్వండి తర్వాత. సో ఇచ్చాం కదా, ఒక్కసారి సేవ్ చేయండి సార్. మన వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం తర్వాత. నెక్స్ట్ ఇయర్ అవసరం లేదు సార్. నెక్స్ట్ ఇంకోటి 2022 ఒకటి ఇవ్వండి సరిపోతుంది. ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ ప్రాబ్లం లేదు మనకి. ఇవ్వచ్చు ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లం లేదు. మనకేంటంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేసేసాము. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా అడిషనల్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేసాం అనమాట. ఆ 12 ఇచ్చిన 2022 ఇచ్చే అదే ఇబ్బంది లేదు. సేవ్ చేయండి సార్. సో డేటా వాస్ సేవ్డ్. ఒక నిమిషం సార్. ట్రాన్స్పోర్ట్ ప్రతి ట్రాన్సాక్షన్ అయిపోయిన వెంటనే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే సార్ క్లోజ్ చేయండి, కొత్తగా వచ్చారు ఒకసారి అర్థమయ్యే విధంగా చెప్దాం. దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే, అంటే కొత్తగా మీరు వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నాను, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఒక పేపర్ సింబల్ ఉంది సార్, కర్సర్ పెట్టండి సార్. అక్కడ పేపర్ సింబల్ ఉంది కదా, చూడండి, క్రియేట్ రిక్వెస్ట్ అన్నాడు. ఈ క్రియేట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే రిక్వెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. రిక్వెస్ట్ నెంబర్ చూడండి 6, ఇప్పుడు 565 ఉంది. తర్వాత ఇంకొక నెంబర్ వస్తుంది అనమాట. ఈ డేటా అంతా కూడా మనం ఎన్ని కాన్ఫిగరేషన్ చేసాము, ఎంత వర్క్ చేసాము ఏంటి అనేది మొత్తం కూడా మేనేజ్మెంట్ తెలియడానికి మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ కూడా SAP లో రిజిస్టర్ అవుతుంది అనమాట. పలానా వాళ్ళు చేసినట్టు అనమాట, దానికి సంబంధించి. సో క్లిక్ చేయండి సార్. క్రియేట్ రిక్వెస్ట్ మీద క్రియేట్ చేయండి. చేశారు. రాయండి, మనం ఏం చేసాం. అక్కడ మీరు ఓకే రాయండి, పర్లేదు. డిఫైన్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటే బాగుంటుంది. అట్లయినా పర్వాలేదు, రాయొచ్చు, నో ప్రాబ్లం సార్. సో మనం ఏం చేసాం అనేది షార్ట్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం. కింద చూడండి, యూజర్ అని అన్నారు, రాజు అని అన్నారు. అంటే రాజు గారు ఈ వర్క్ చేశారు. యూజర్ ఎవరు? రాజు గారు అనమాట. రాజు గారు ఈ వర్క్ చేశారు. ఏంటి? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనే దాన్ని
క్రియేట్ చేశారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి వెళ్తుంది, యాజ్ వెల్ యాజ్ ఎస్ఏపి సర్వర్ లో కూడా మొత్తం కూడా స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఎవరేం చేశారో చూడండి, డేట్ కూడా ఉంది, లాస్ట్ డేట్ అన్నాడు. అంటే ఈ రోజు అంతా 26/11/2021 రోజున చేశారనమాట. టైం కూడా ఉంది 20:15:20 ఉంది. అంటే విత్ సెకండ్స్ అనమాట ఇది. అంటే యుఎస్ టైం ప్రకారం ఇది స్టోర్ అవుతుంది అనమాట. 20 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 8 అవుతుంది కదా, 8 దాటింది కదా, 8:15 అంటే 15 మినిట్స్ అయినట్టు, 20 సెకండ్స్. సో ఇది కూడా రిజిస్టర్ అవుతుంది. అంటే ఏ సెకండ్ కి ఏ టైం కి ఎన్ని గంటలప్పుడు చేశారనేది కూడా క్లారిటీగా మొత్తం కూడా రికార్డ్ అవుతుంది ఎస్ఐపిలో. సో ఇప్పుడు సేవ్ చేయండి సార్. సో సేవ్ అయింది. ఈ రైట్ ఆప్షన్ ఉంది కదా, తర్వాత కంటిన్యూ చేయడానికి రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఎంటర్ మీద క్లిక్ చేసినా కూడా ఓకే అనమాట. సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు. ఓకే ఫైన్. సో చూసారా, ఇక్కడ చూసారా మనం ఒక వేరియంట్ అనేది నిన్న క్రియేట్ చేసాము. ఎందుకంటే ఇక్కడ ఇవ్వటం కోసమే మనం సపరేట్ గా వేరియంట్ అనేది క్రియేట్ చేసాము. తర్వాత ప్లస్ సింబల్ ఇచ్చాము. తర్వాత ఏమైంది, ఫ్రమ్ పీరియడ్ 1 నుంచి 2 పీరియడ్ అని ఉంది. 2 పీరియడ్ కర్సర్ పెట్టండి సార్ అక్కడ. 2 పీరియడ్ అంటే 12 వరకు అనమాట. అంటే 12 పీరియడ్లు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 12 పీరియడ్స్ కూడా మనం ఓపెన్ చేసేసాం. ఒక్కొక్క నెల వచ్చేసి ఒక్కొక్క పీరియడ్ అనమాట. తర్వాత ఇయర్ అని ఉంది, 2022 అని అన్నాడు అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మనం స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఎప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత నుంచి వరుసగా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. అవి కూడా మనకు కావాలంటే వాడుకుంటాం. దీని గ్రేస్ పీరియడ్ కూడా అని కూడా కొంతమంది అంటుంటారు అనమాట. ఓకే, ఏప్రిల్ టు మార్చ్ కదా మన ఫైనాన్షియల్ ఇయర్. ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, మార్చ్ ఎండింగ్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో తర్వాత కూడా కొన్ని స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఇస్తున్నామంటే 13 నుంచి 16 వరకు ఎందుకు ఇస్తున్నామంటే మనకి కొన్ని ఆడిట్ కరెక్షన్స్ ఉంటాయి. ఆడిటర్ వస్తాడు లాస్ట్ లో, స్టేట్మెంట్స్ అన్ని చూస్తాడు, ఏమైనా చేంజెస్ ఉంటే చేయాల్సి ఉంటుంది. అటువంటి చేయడానికి, లేకపోతే ఏమన్నా వేరే వర్క్స్ అయినా కొన్ని ఉంటే పెండింగ్ వర్క్స్ ఉంటాయి ఫైనాన్షియల్ సంబంధించి, అవన్నీ చేయడానికి, వాటికి సంబంధించినటువంటి అన్ని చేయడానికి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేది వాడుకుంటాం అనమాట. కొన్ని రాంగ్ పోస్టింగ్స్ చేస్తుంటారు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, ఫ్రెషర్స్ ఉంటారు. ఆ డెబిట్ ని క్రెడిట్ ని డెబిట్ చేస్తారు. అటువంటి పర్టికులర్ సిచ్యువేషన్స్ లో ఇటువంటి ప్రాబ్లం వస్తుంది అనమాట. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ మనం ప్రాబ్లమ్స్ అన్ని రిసొల్యూషన్ చేసుకోవడానికి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇంటర్వ్యూలో 100% అడుగుతారండి. మీకు మొత్తం పోస్టింగ్ పీరియడ్స్ గురించి చెప్పన్నప్పుడు మొత్తం టోటల్ మనం 12 పోస్టింగ్ పీరియడ్స్ తీసుకుంటాము. ప్లస్ ఒక 4 అడిషనల్ గా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటేనే చెప్పాలండి. ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ ని బట్టి ఉంటుంది, లేకపోతే మామూలుగా మనమైనా డిజైన్ చేసుకుంటాం. అంటే మనమైతే ఆల్మోస్ట్ ఈ 12 నెలల్లోనే కంప్లీట్ చేస్తాం. ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వాడటం అనేది చాలా తక్కువ ఉంటుంది. మహా అయితే ఇంకొక 1 month లో కంప్లీట్ చేసేస్తారు. తర్వాత చూడండి, మనం 1 నుంచి 12 వరకు ఓపెన్ చేసేసాం సార్. కర్సర్ పెట్టండి సార్. 1 నుంచి 12 వరకు ఓపెన్ చేసేసాం. బట్ రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఏ మంత్ ఆ మంతే ఓపెన్ చేస్తారు. అంటే ఈ మంత్ వర్క్ అంతా కూడా ఈ మంత్ కంప్లీట్ అయిపోవాలి ఎండింగ్ కల్లా. తర్వాత 2 నుంచి 2 వరకు పెడతారు కొంతమంది, లేకపోతే 1 నుంచి 2 పెడతారు. అంటే ఏ మంత్ కి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా ఆ మంత్ కంప్లీట్ అయిపోద్ది. ఇంటర్వ్యూలో ఇంకో క్వశ్చన్ అడుగుతారు, సారీ, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్, మీ మంత్ అండ్ యాక్టివిటీస్ ఏంటని అడుగుతారు. అప్పుడు చెప్పాలి సార్ మంత్ అండ్ యాక్టివిటీస్ అంటే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది కూడా మంత్ అండ్ యాక్టివిటీ. ప్రతి నెల కూడా మనం మంత్ అండ్ యాక్టివిటీస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పాయింట్ ని మనం క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. టోటల్ గా మనం ఇక్కడ 12 పోస్టింగ్ పీరియడ్స్ అనేది ఓపెన్ చేసాం. పోస్టింగ్ పీరియడ్ అంటే 1 నెల అని అర్థం. తర్వాత అడిషనల్ గా మనకి 4 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి అనమాట. 13 నుంచి 16 వరకు ఇవన్నీ అడిషనల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారనమాట. ఏప్రిల్ టు మార్చ్ మన ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన వెంటనే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని మనం ఏదన్నా యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాని గ్రేస్ పీరియడ్ అని కూడా పిలుస్తుంటారు. కొంతమంది టైం లెవెల్ మేనేజ్మెంట్ ఇట్లా రకరకాలుగా పిలుస్తుంటారు, కొంతమంది గ్రేస్ పీరియడ్ అని కూడా పిలుస్తుంటారు అనమాట. బట్ కాకపోతే మనకు టోటల్ గా ఎన్ని పీరియడ్స్ ఉంటాయి ఎస్ఐపిలో మనకి 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. అంటే 12 వచ్చేసి మామూలుగా 12 నెలలేమో మామూలుగా పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. తర్వాత ఇంకొక 4 ఎక్స్ట్రా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి అనమాట. మొత్తం కలిపి 16. మీ పోస్టింగ్ పీరియడ్స్ ఏంటంటే మొత్తం 16 అని చెప్పకూడదు సార్. క్యాజువల్ గా 12 ఇయర్లీ 12 ఉంటాయి సార్. బట్ ఎక్స్ట్రా ఇంకొక 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి అని చెప్పాలి. మొత్తం 16 ఉంటాయి మనకి. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్న అనమాట ఇది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే పక్కా అడుగుతారు, సపోర్టింగ్ ప్రాజెక్ట్ అని అడుగుతారు ఇది. ఎందుకంటే ఇవన్నీ బేసిక్స్ అనమాట, మనకు తెలియాలి ఇవన్నీ కూడా. సో అట్లా ఉంటుంది అనమాట. సో దీని తర్వాత మనం సేవ్ చేసాం కదా సార్. రాజు గారు సేవ్ చేసాం కదా. చేసామండి. దీని తర్వాత మనకి కింద మనకి కొన్ని చూసాం. ఇప్పుడు మన సార్ చూపించారు, ప్లస్ సింబల్ ఒకటే తీసుకున్నాం.
ADKMS అన్ని కూడా మనం ADKMS అని వస్తాయి కింద. అవి కూడా మనం సేవ్ చేయాలంటే ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళండి సార్ ఒకసారి, లేకపోతే /NHOB52 ఓపెన్ చేయండి, /NHOB52లోకి వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి. చూసారా ADKMS అని ఉన్నాయి కదా, ఇవి కూడా మనం ఒక్కసారి ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకటే ఓపెన్ చేస్తాం, మిగతా క్లోజ్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ అంటే ఎవరు? మనం సర్వీస్ చేసే, మనం ఎవరికైతే సర్వీస్ చేస్తామో వాళ్ళు మన క్లయింట్ అనమాట. క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. క్లయింట్ అనేవాడు దేవుడు మనకి, వాళ్ళ ద్వారానే మనకు సాలరీస్ వస్తాయి. వాళ్ళు కంపెనీస్ పే చేస్తారు, కంపెనీ వాళ్ళు మనకు పే చేస్తారు అనమాట. సో అదనమాట. సో ఇప్పుడు అవి కూడా ఓపెన్ చేద్దాం సార్. OB52లోకి వెళ్ళిన తర్వాత ఒక పని చేయండి సార్, ఇప్పుడు మనం చేసాం కదా, కొంచెం అది ఫ్రెష్ అవుతుంది. ఒకసారి /NHOB52 మళ్ళీ రండి, రైట్గా వచ్చేస్తుంది, అదే స్క్రీన్ వచ్చేస్తుంది. అలాగే ఉండండి, /NOB52 వచ్చేస్తుంది కదా, మళ్ళీ అదే వచ్చింది అనమాట, అంటే రీఫ్రెష్. సో ఇప్పుడు పొజిషన్లోకి వెళ్ళండి సార్. పొజిషన్లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. కంపెనీ కోడ్ కాదు, మీది వేరియంట్ తీసుకోండి. ఫిజికల్ ఇయర్ మీరు ఇప్పుడు ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేశాం కదా. ఓకే అయింది కదా. కింద చూడండి సార్, కింద కొన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, ADKM అవి తీసుకోండి సార్. MS అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలక్షన్ ఎలా చేయాలి మీకు చెప్పాను కదా, అక్కడ క్లిక్ చేయాలి. 1, 2 కిందది కూడా ADKMS. MS కూడా సెలెక్ట్ చేశారా? ఓ పని చేయండి, ADKMS 1 minute సార్. ADKMS అనేది సెలెక్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు అవి మనం కాపీ చేయాలి. కాపీ చేయాలంటే పైన చూడండి, కాపీ యాజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, అది కాపీ యాజ్ అనమాట. సార్ కర్సర్ పెట్టారు కదా, అది కాపీ యాజ్, ఒక పేపర్ లా ఉంటుంది అనమాట. అంటే ఇదంతా కూడా మనం కాపీ కొట్టేస్తున్నాం, ఇవన్నీ కూడా కాపీ చేయండి సార్. సేవ్ యాజ్. చూసారు ఎలా వచ్చినాయో, కాపీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే RKM1 అని ఉంది, అది రిమూవ్ చేసేసి మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది ఇవ్వండి. కింద కూడా RKMS అక్కడ కాదు సార్, అక్కడ అవి తర్వాత చేద్దాము. ఓకే, ఇవి కూడా చేసేస్తారు. ఇవన్నీ కరెక్టే ఉన్నట్టు ఉన్నాయి కదా. ఇయర్ మార్చాలి. కరెక్ట్ ఉంది, అన్ని కరెక్ట్ ఉన్నాయి, ఏం పని లేదు. కిందది ఒకటే మార్చాలి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఒకటే మార్చాలి. RKMS RJPV కదా, సారీ RJPV. చూసారా, మనం ADKMS అనే అన్ని కూడా ఓపెన్ చేసేసాం అనమాట. మొత్తం ఓపెన్ చేసేసాం, మనకి ఏ ఎర్రర్స్ అనేవి రావన్నమాట. ఇంకా ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది సార్, A అంటే ఏంటి, D అంటే ఏంటి, K అంటే ఏంటి, M అంటే ఏంటి, S అంటే ఏంటి అనుకుందాం. ఎగ్జాంపుల్, ఓకే, మీకు డౌట్ రావచ్చు. A అంటే గుర్తుపెట్టుకోండి అసెట్స్ అని అర్థం అనమాట. D అంటే కస్టమర్స్ కి సంబంధించి. సార్ ఒకసారి ఓపెన్ చేయండి సార్, అక్కడ క్లారిటీగా ఉంటుంది, ఒకసారి చూద్దాం. అక్కడ ఏ దగ్గర పెట్టండి, అక్కడ క్లిక్ చేయండి. చూసారా, A అంటే చూడండి అసెట్స్ అని అర్థం, D అంటే కస్టమర్స్, V అంటే వెండర్స్, M అంటే మెటీరియల్ అంట, S అంటే GL అకౌంట్స్ అంట, ఓకే, B అంటే కస్టమర్ అకౌంట్స్ అంట. సో ఇట్లా దీనికి సంబంధించింది అనమాట. ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి నేమ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఏ అంటే ఏంటని మీకు క్లారిటీగా అర్థమైంది. సో ఇందులో మనకి ఏది కావాలంటే అది మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్ కదా. టోటల్ ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ చెప్పండి ఒకసారి, అన్మ్యూట్లోకి వచ్చి చెప్పండి, పర్వాలేదు. మనకి ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి? 12 పోస్టింగ్ పీరియడ్స్. నాకు స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 కలిపి మొత్తం 16. అది అట్లా చెప్పాలి. మొత్తం మనకి 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 12 ఏమో మామూలుగా ఉంటాయి, ప్లస్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, మొత్తం 16. సార్ ఇవన్నీ కరెక్ట్ ఉంది కదా, చేంజ్ చేసి ఇయర్ చేంజ్ చేస్తారు, ఇక్కడ కూడా చేంజ్ చేస్తారు. క్లియర్గా ఉంది కదా సార్? క్లియర్ ఉందా? ఓకే. సో మనము ఈ విధంగా మనం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంతా మొత్తం కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో సేవ్ చేసి కంటిన్యూ చేయండి సార్. మనకి ఎన్ని ఇయర్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి, 2021, 2022,
2 ఇచ్చారు, కరెక్టే. 2022 13 13 16 16 ఓకే, కరెక్ట్, ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉంది సార్. సేవ్ చేసేయండి. చూడండి మనం ఏ కాన్ఫిగరేషన్ చేసిన ఎంటర్ కొట్టండి సార్, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు సేవ్ వచ్చిందా? సో మనం ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే కంపల్సరీ చాలా కేర్ఫుల్ గా, పీస్ఫుల్ గా ప్రతి విండో, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేను మొత్తం చేశాను, ఇక్కడ చెప్పాను మనం అన్ని కూడా కాపీ చేసాము, RAJP అని చెప్పేసి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవని చెప్పాను, మొత్తం చూశాను. బట్ ఇక్కడ ఏం చేశాను, 2021 ఉంది కానీ నేను సరిగ్గా చూడలేదు. సార్ చూసి క్యాచ్ చేశారు అనమాట, క్యాచ్ చేసి మొత్తం చేంజ్ చేశారు. అంటే ఏ విండో మనం ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే చాలా స్లోగా, పీస్ఫుల్ గా, కాన్ఫిడెంట్ గా, జాగ్రత్తగా చేయాలి, టెన్షన్ పడకుండా. నేను కూడా కొంచెం క్లాస్ చెప్తున్నప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి మర్చిపోయాను ఒక్కోసారి. అట్లా కొంచెం టెన్షన్ అనిపిస్తుంది, ఏదైనా ఎర్రర్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా. బట్ పీస్ఫుల్ గా చేస్తే కనుక ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. స్లోగా 1 by 1 చూసుకుంటూ జాగ్రత్తగా ఎక్కడక్కడ మిస్టేక్ లేదు అని 100% అనుకున్నప్పుడే కాన్ఫిగరేషన్ అనేది సేవ్ చేయాలి. ఎందుకంటే కొన్ని కాన్ఫిగరేషన్స్ మనం సేవ్ చేయడానికి కుదరదు అనమాట. మనకి GL అకౌంట్స్ అనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వస్తుంది టాపిక్. GL అకౌంట్స్ లో మనం కనుక ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, రాజు గారికి బాగా తెలుసు. సో అది కనుక మర్చిపోతే ఏమవుతుంది సార్, మీకు ఐడియా ఉందా రాజు గారు? సార్ లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోతే ఏమవుతుందో తెలుసా మీకు? అంటే ఐడియా లేదు సార్. ఓకే, నేను మెయిన్ చెప్తాను సార్. అకౌంట్ కే అయిపోతుంది కదా సార్ అది ఇనిషియల్. అంటే ఇప్పుడు మనం GL అకౌంట్ లో లైన్ ఐటమ్ కన్నా సెలెక్ట్ చేయకపోతే డైరెక్ట్ పేమెంట్ అనేది అయిపోతుంది కదా సార్. పేమెంట్ అవడం కాదండి, మనకేంటంటే పేమెంట్స్ అన్ని అవుతాయి, మామూలుగానే అవుతాయి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏమవుతుందంటే లైన్ ఐటమ్ డిస్ప్లే మీద మనకి క్వశ్చన్ లోనే ఆన్సర్ దొరుకుతుంది SAPలో. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే మనం ఈ కొన్ని SAPలో చేసేదంతా కూడా టేబుల్స్ మీదే వర్క్ చేస్తాం అనమాట. అంటే SAPలో మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ అది మీరు మామూలు ఆపరేషనల్ సంబంధించి అవ్వచ్చు, కాన్ఫిగరేషన్స్ కి సంబంధించింది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మొత్తం కూడా రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. అంటే SAPలో మనకి ఎక్సెల్ షీట్ ఉంటుంది, అలా స్టోర్ అవుతుంది అనమాట. తర్వాత మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్, మనం చేసిన ట్రాన్సాక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, కాన్ఫిగరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా మేనేజ్మెంట్ అడిగితే అదంతా కూడా మనం SAP నుంచి ఎక్స్పోర్ట్ పెడతాం. మామూలుగా మనం ఏం చేస్తాం, నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. బట్ SAPలో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాం అంటే రోస్ అండ్ కాలమ్స్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. అర్థమైందా? సో అప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు రాదు, అనిపించదు. కొన్ని ఇప్పుడు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసాము ఆ GL అకౌంట్ మీద, మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేయడం మర్చిపోయారు, ఆ డాక్యుమెంట్ అనేది చూడాలనుకోండి, ఎగ్జాంపుల్ మీరు కనపడదు అది. ఓకే, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనే చూపిస్తారు కదా సార్ అది. సో అంటే ట్రాన్సాక్షన్స్ అన్ని చూపించదు, మీరు అంటే డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేశారు, ఏం చేశారు అన్నది కూడా చూపించదు అనమాట. సో మళ్ళీ అదంతా చూడాలంటే కనుక మీరు ఒక పేపర్ ని తీసుకొచ్చి సపరేట్ గా ప్రోగ్రామ్ రన్ చేస్తే గానీ మనకు కనపడదు. మళ్ళీ అది పెద్ద తలనొప్పి, హెడేక్ అనమాట అది. సో అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మనం చేసే కాన్ఫిగరేషన్ ఏదైనా అవ్వచ్చు, టెన్షన్ పడకుండా, కంగారు పడకుండా చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్ గా చేయాలన్నమాట. ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చెక్ చేసుకోవాలి. బట్ కాకపోతే ఏమవుతుంటే ఎర్రర్స్ వస్తాయి, ఒక విధంగా మంచిదే, బట్ మంచి అలవాటు అవుతుంది. బట్ రియల్ టైంలో ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. పొరపాటు ఇంకోటి, SAP సర్వర్లో మీరు ఏం చేసినా సరే ఏది కూడా డెలిట్ చేయకూడదు. ఏదన్నా ఒక కాలం కానీ ఏదన్నా ఒకటి డెలిట్ చేశారనుకో, అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటే ఎంటైర్ కంపెనీ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. సీనియర్స్ అందరూ 10 మంది వచ్చేసి మీద పడిపోతారు. మామూలుగా ఉండదు మన పరిస్థితి. 10 మంది వచ్చి 10 రకాలుగా తిడతారు మనల్ని. కాబట్టి ఏది కూడా డెలిట్ చేయకూడదు. మనకి తెలియని కాన్ఫిగరేషన్ ఏదైనా చేయాలంటే మనకి శాండ్ బాక్స్ అని సపరేట్గా ఒక ఆప్షన్ ఉంటుంది, సపరేట్గా ఇస్తారు మనకు. అది SAP లాగిన్ ఐకాన్ ఇచ్చినట్లే శాండ్ బాక్స్ ఇస్తారు. ఆ శాండ్ బాక్స్ లోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఇప్పుడు మీరు SAP సర్వర్ మీద నేర్చుకుంటున్నారు కదా, మీరు ఈ ఎక్స్పెరిమెంట్ అంతా కూడా చేయొచ్చు అనమాట అక్కడ. అది. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్ఫిగరేషన్కి వెళ్దాం. SN ఓపెనింగ్, సారీ చూపించండి సార్ అది. సో ఇప్పుడు మనం ఏం చేసాము, డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది చేసాం. OB52 అనే టీ కోడ్ను ఉపయోగించాం, ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగించి చేసాం అనమాట. నెక్స్ట్ ఏముంది, 5th కాన్ఫిగరేషన్ ఏముంది, SN పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ అన్నారు. అంటే ఇప్పుడు మనం
పోస్టింగ్ పీరియడ్ క్రియేట్ చేసాం కదా, దాన్ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ అంతే. ఓబీబీపీలోకి వెళ్ళండి సార్. ఓబీబీపీ లేదు కదా, పొజిషన్లోకి వెళ్ళండి. ఇప్పుడు కంపెనీ కోడ్ ఇవ్వండి సార్. ఇక్కడ మీరు మీ కంపెనీ కోడ్ ఇవ్వాలండి. ఓకే వెయిట్. సో చూడండి, ఇప్పుడు కంపెనీ కోడ్ అని ఉంది, అంటే RAJT అంటే రాజు టెక్నాలజీస్ అంతే కదా సార్? ఓకే, రాజు టెక్నాలజీస్ ఉంది. రాజు టెక్నాలజీస్ అనేది టీ కోడ్ అనమాట. దానికి మనం ఇప్పుడు ఏం చేసాం, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని డిఫైన్ చేసాం. దాన్ని అసైన్ చేయాలి, అంటే కంపెనీకి లింక్ చేస్తున్నాం. లింక్ చేయడాన్ని అసైన్ చేయటం అంటారు. మామూలుగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అది లింక్ చేస్తున్నాం అనమాట. బట్ SAP లాంగ్వేజ్ లో అసైన్ చేయటం అంటారు అనమాట. ఓకే, లింక్ చేస్తున్నాం అనే వాడు ఇంటర్వ్యూలో వాడకూడదు, ఓన్లీ అసైన్ చేస్తామని చెప్పాలన్నమాట. ఓకే, వేరియంట్ దగ్గరికి వెళ్ళండి సార్. మన ఫిజికల్ మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా సార్, ఓపెన్ వేరియంట్ ఇచ్చేయండి. అక్కడ ఆగండి సార్, అక్కడ ఇస్తే మీకు కింద చూపిస్తుంది కదా. రాలేదేంటి? నా సర్వర్లో రాదు సార్. రావట్లేదా? ఓకే ఫైన్, ఓన్లీ సార్, ఇబ్బంది లేదు అట్లయితే. ఓకే, సేవ్ చేయండి సార్. ఎంటర్ కొట్టమంటారా? RAJP అంతే కదా సార్? చూసారా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మీరు ఒకసారి అక్కడ సెర్చ్ లో చూడండి సార్, సెర్చ్ ఐకాన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి చూడండి సార్, వస్తుందేమో. ఒక బైనోక్యులర్ సింబల్ చూసారా, బైనోక్యులర్ లాగా, దాని మీద అక్కడ క్లిక్ చేస్తే మనకి విండో ఓపెన్ అవుతుంది, ఒక చిన్న ఐకాన్ ఓపెన్ అవుతుంది. ఆడ కంపెనీ కోడ్ ఇచ్చి కూడా చూసుకోవచ్చు. సార్ దాంట్లో రావట్లేదు, మీ దాంట్లో ట్రై చేయండి, వస్తుంది పక్కా. ఓకే, సో RAJPV ఇదేనా సార్ మీది? ఇది కాదు, పైన ఉంది కదా, పైకి వెళ్ళిపోయింది మీది. సో అది కరెక్టే కదా సార్? పైకి వెళ్ళిపోయింది, అది కరెక్ట్, అట్లా కరెక్ట్గా వస్తుంది. కరెక్ట్. RAJPV అనేది మనం క్రియేట్ చేసినటువంటి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనమాట. చూసారు పైన వేరియంట్ అని అడుగుతుంది, అక్కడ వేరియంట్ అనేది ఇవ్వాలి. మీరు కంపల్సరీ చూసుకుని ఇవ్వాలి, ఇచ్చి సేవ్ చేయండి. చూసారా, డేటా వాస్ సేవ్డ్. కింద ఏమని వచ్చింది? డేటా వాస్ సేవ్డ్ అని వచ్చేసి ఒక టిక్ మార్క్ వచ్చింది. అంటే మనకి ఈ కలర్ లో, ఈ గ్రీన్ కలర్ లో వచ్చి రైట్ మార్క్ వస్తేనే మనం చేసినటువంటి కాన్ఫిగరేషన్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయినట్టు అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. సో అది అయిపోయింది. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేద్దాం మనం. వెళ్ళండి సార్. OBC4 కదా? అవును సార్. /NOP. /N ఇస్తే అర్థం ఏంటంటే హోమ్ స్క్రీన్ అనమాట. /N అలా కాకుండా /N ఇస్తే హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. /N ఒక్క నిమిషం అండి. హలో మేడం, మేడం మేడం నన్ను ఎవరు మ్యూట్ చేశారు? నన్ను ఎవరు మ్యూట్ చేయొద్దండి. రాజు గారు సార్, ఎవరో నన్ను మ్యూట్ చేశారు, చేయొద్దండి. నేను ఎవరు? ఓకే, ఒకసారి ఓపెన్ చేయండి సార్. అది ఓకే, సేవ్ అయిపోయింది. దాని తర్వాత ఒకసారి మనం చెప్తాము. అది
ఒకసారి అది ఇమేజ్ ఓపెన్ చేయండి సార్. నెక్స్ట్ చేయాల్సింది మనం ఏంటి, OBC4 డిఫైన్ పోస్టింగ్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నారండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు దీన్ని. అసలు ఇది ఎందుకు ఓపెన్ చేస్తాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. ఒకసారి OBC4 లోకి వెళ్ళండి సార్. OBC4 లోకి వెళ్ళారు కదా. సో ఇప్పుడు మనకి OBC4 లోకి వెళ్ళాం మనం. ఎందుకంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు ఈ టీ కోడ్ ని. అసలు ఈ టీ కోడ్ అసలు ఎందుకు చేస్తాము ఏంటి అనేది ఒకసారి చూద్దాము సార్. పొజిషన్ లోకి వెళ్ళి 001 అని ఇవ్వండి సార్ ఒకసారి. మీకు ఆల్రెడీ ఉంది బట్ అర్థం అవటం కోసం చెప్తున్నాను. పొజిషన్ లోకి వెళ్ళండి ఒకసారి. 0001 ఇంకొక 0 ఇవ్వండి సార్. 3 zeros సారీ. ఓకే, ఇది అనమాట. ఇక్కడికి వచ్చాం కదా. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది మనం ఏమి సెలెక్ట్ చేస్తున్నాం, 0001 అనేది మనం దాన్ని తీసుకున్నాం. మనకి సెర్చ్ పొజిషన్లోకి వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని కాపీ యాజ్ అనండి ఒకసారి. సెలక్షన్ తెలుసు కదా సార్ మీకు. ఈ కార్నర్లో చూడండి, చూపిస్తున్నాను. చూసి అక్కడ క్లిక్ చేస్తే ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఒక ఎంటీ బటన్ అని చూసారు, ఎంటీ దాని ఒక బటన్ లాంటిది అనమాట. అక్కడ క్లిక్ చేస్తే ఆ కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అయినట్టు. ఓకే, క్లిక్ చేయండి సార్. 01 తీసుకున్నారు కదా. సేవ్ యాజ్ లోకి వెళ్ళండి. సేవ్ యాజ్ మీకు పైన ఉంటుంది చూడండి ఆప్షన్, డైరెక్ట్ సింబల్ పక్కనే ఉంటుంది. సేవ్ యాజ్, కాపీ యాజ్ కదా సార్. కాపీ యాజ్ కదా. కాపీ యాజ్, సేవ్ సారీ కాపీ యాజ్ అంతే. కాపీ యాజ్ అది తీసుకోండి. ఓకే, చూసారా కాపీ యాజ్ అని ఇవ్వగానే ఏమైంది, మనకి మొత్తం మారిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నేమ్ అనేది ఒకటి రిమూవ్ చేయాలి సార్. రిమూవ్ చేసేసి ఒక నేమ్ ఒకటి ఇవ్వండి అక్కడ. ఫీల్డ్ స్టేటస్ RJJVFE అని వెరీ గుడ్. ఫీల్డ్ స్టేటస్ పక్కన డిస్క్రిప్షన్ కూడా రాయండి సార్ ఏదన్నా. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. రాజు టెక్నాలజీస్ అని ఇస్తారా? ఓకే, ఇచ్చారు. రాజు టీ అని ఇచ్చారా? అవును సార్. ఓకే ఫైన్. ఇప్పుడు ఎంటర్ కొట్టండి ఒకసారి. వెయిట్ ఆగండి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది సార్, ఎంటర్ కొట్టగానే మనకు ఒక విండో ఓపెన్ అయింది. అక్కడ ఏముంది, కంట్రోల్ ఆల్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది. మనం ఆ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాం. కాపీ ఆల్ అనే ఆప్షన్ ఉంది. కాపీ ఆల్ తీసుకుంటాం. కాపీ ఆల్ మీద క్లిక్ చేయండి సార్. కాపీ ఆల్ సారీ. ఏంటి హ్యాంగ్ అయిందా, స్లో వస్తుంది? ఓకే వెయిట్ కరెక్ట్. చూసారా నంబర్ ఆఫ్ ఏమొచ్చింది సార్, నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీ అని ఉంది. అంటే 41 ఎంట్రీస్ అనేవి కాపీ అయినాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, కంటిన్యూ చేయండి సార్. సేవ్ చేసి, ఓకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అవ్వలేదా? ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేయండి. టిక్ మార్క్ కొడితే మీకు కంటిన్యూ అని వస్తుంది అనమాట. అది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేయకుండా డైరెక్ట్ సేవ్ చేస్తున్నారు కదా సార్. పర్లేదు సార్, అట్లా ఏం చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, సేవ్ అయిపోయిందా? కింద చూసారా డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది. ఓకే, డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది అనమాట. అంటే ఏంటి, మనం డేటా అనేది మొత్తం కూడా కాపీ చేసాము. కొత్త నేమ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఒక నేమ్ ఇచ్చాము. తర్వాత ఫీల్డ్ స్టేటస్ సంబంధించిన నేమ్ అనేది డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా ఇచ్చేసుకున్నాం అనమాట. RAJFE అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం రాసామన్నమాట. సో ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోండి సార్. సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఏంటి, ఆ ఫీల్డ్ స్టేటస్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అని ఒక చిన్న ఫైల్ కనిపిస్తుంది చూడండి, అది దాన్ని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటారు. అంటే ఈ వేరియంట్ ని బేస్ గా చేసుకుని ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ద్వారా మనం అన్ని ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ మీద క్లిక్ చేయండి సార్.
చూసారా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా రకరకాలు ఉంటాయి కింద వరకు చూస్తే మనం. సో మనం చూడాల్సింది ఏంటంటే G001 అని చూసారా ఫస్ట్ లో ఉంది చూడండి, జనరల్ అంటారు దాన్ని, జనరల్. దాన్ని మనం తీసుకోవాలన్నమాట. ఓకే, డబుల్ క్లిక్ ఇవ్వండి సార్. అక్కడ G001 దగ్గర డబుల్ క్లిక్ ఇవ్వండి. చూసారా ఓపెన్ అయింది. పైన చూసారా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని చెప్పేసి RAJFE అని వచ్చింది పైన. గ్రూప్ ఏంటి 001 అని వచ్చింది. చూసారా, అంటే రాజు గారు క్రియేట్ చేశారు ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది. దానికి సంబంధించి దాన్నే మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చింది అనమాట, జనరల్ అని వచ్చింది. ఓకే, సో తర్వాత ఓకే కింద ఫ్రెండ్స్ జనరల్ డేటా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే, జనరల్ డేటా మీద క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ సర్ప్లస్ లో ఉన్నాయి. సో అన్ని ఆప్షనల్లో పెట్టండి సార్. ఇప్పుడు ట్యాక్స్ అనేది చూడండి సార్ ఆప్షనల్లో పెట్టారు, ట్యాక్స్ కి సంబంధించింది ఆప్షనల్లో పెట్టారు. అంటే ఏంటి, కావాలంటే ట్యాక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎండ్ యూజర్ అనేవాడు ఇస్తాడు, లేకపోతే లేదు. రిక్వైర్డ్ ఏంటి ఉంది, టెక్స్ట్ అని ఉంది ఇక్కడ ఆప్షన్. నాకు యాక్చువల్గా స్క్రీన్ అనేది ఓన్లీ ఆఫ్ కనిపిస్తుందండి, అందువల్ల కొన్ని సరిగ్గా నాకు కనిపించట్లేదు, గుర్తుపెట్టుకోండి. నాకు ఆల్మోస్ట్ 100%లో 25% కనిపిస్తుంది నాకు స్క్రీన్ ఇక్కడ. మరి స్కైప్ ప్రాబ్లం మరి ఏంటో తెలియదు, నాకైతే ఫుల్ స్క్రీన్ కనపడదు ఇక్కడ, అది ప్రాబ్లం. ఓకే, టెక్స్ట్ అనమాట. సో ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఏంటంటే మనకి ఆప్షనల్ ఎంట్రీలో పెట్టాం. ఇంతకుముందు సర్ప్లస్ లో ఉంది, అంటే ఎండ్ యూజర్కి అసలు టెక్స్ట్ అనేది కనపడదు, టెక్స్ట్ కనపడదు అనమాట. సో ఇప్పుడు ఆప్షనల్ ఎంట్రీలోకి మార్చుకున్నాం. అంటే మనకి ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనకి ఇక్కడి నుంచి మనం కంట్రోల్ చేస్తాం ఎండ్ యూజర్ని. చూసారు, మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, ఒక బిల్ అనేది పోస్ట్ చేస్తాడు. మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు, ఎగ్జాంపుల్ బిగ్ బజార్ దేనికన్నా వెళ్ళారు, సూపర్ మార్కెట్ పెద్ద మార్కెట్కి వెళ్ళారు. అక్కడ ఏం చేస్తారు, వాడు మీ ఫోన్ నెంబర్ తీసుకుంటాడు, లేకపోతే మీ అడ్రస్ తీసుకుంటాడు, మీ పాన్ కార్డ్ నెంబర్ తీసుకుంటాడు, లేకపోతే ఇంకా చాలా మెయిల్ ఐడి తీసుకుంటాడు, చాలా తీసుకుంటాడు. సో ఏది అనేది కంపల్సరీ తీసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి అనేది కంపల్సరీ కావాలంటే రిక్వైర్డ్ ఎంట్రీలో పెడతాం. ఆ చుక్కలు కనిపిస్తున్నాయి కదా, చుక్కలు క్లిక్ చేసుకుంటే అది రిక్వైర్డ్ ఎంట్రీ అనమాట. సో లేదు అవసరం లేదు అనుకుంటే సర్ప్లస్ లో పెడితే వాడికి కనపడవు, ఆప్షన్స్ ఏం కనపడవు సర్ప్లస్ లో ఉంటాయి. ఆప్షనల్ ఎంట్రీలో పెడితే ఏమవుతుంది, అవన్నీ మనకు కావాలి, కంపల్సరీ కావాలి, అవన్నీ ఆప్షనల్లో పెడతారు. ఆప్షనల్లో పెడితే అవన్నీ ఏంటంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోను వచ్చు, తన ఇష్టం అది. రిక్వైర్డ్ ఎంట్రీలో పెడితే 100% ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప ఆ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవ్వదు. క్లియర్ కదా. చూడండి, ఇన్వాయిస్ రిఫరెన్స్ అన్నాడు. ఇన్వాయిస్ రిఫరెన్స్ అనేది థర్డ్ వన్ ఆప్షనల్లో పెట్టాం, రిక్వైర్లో పెట్టాం అనుకోండి, అది ఇస్తే కానీ పోస్ట్ అవ్వదు, డాక్యుమెంట్ బిల్ అనేది కంప్లీట్ అవ్వదు అనమాట. అంటే ఎండ్ యూజర్ని మనం ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తాం. ఒక కంపెనీలో బిల్స్ కొట్టేవాళ్ళు ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి, మనం ఇప్పుడు మనం ఏం చెప్తాం, బిజినెస్ ఏరియా కావాలి కంపల్సరీ తీసుకొని చెప్తాం. 10 బిజినెస్ ఏరియాలు ఉన్నాయి ఒక కంపెనీకి. సో బిజినెస్ ఏరియా కంపల్సరీ కావాలి తీసుకోమని చెప్తాం. వాళ్ళు తీసుకోకుండా కొట్టేస్తుంటారు బిల్స్. సో ఏ బిల్ ఎక్కడి నుంచి జనరేట్ అయిందో మనకు తెలియదు. అటువంటి పర్టికులర్ సిచ్యువేషన్స్ ఏం చేస్తామంటే రిక్వైర్డ్ అనే ఆప్షన్ ఉపయోగించుకుంటాం. రిక్వైర్డ్లో పెట్టామనుకోండి, మనం వాడు వచ్చినట్టు కంపల్సరీ ఆ రిక్వైర్డ్ ఆప్షన్ అనేది ఫిల్ చేస్తేనే బిల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనము ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా మనకు కావాల్సినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ద్వారా చేస్తాం ఏదైనా సరే. విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది ఇక్కడి నుంచి డిసైడ్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా. సర్ప్రైజ్ అంటే సార్, సర్ప్రైజ్ అంటే కనపడదు అసలు, అది ఆప్షన్ కనపడదు. ఇంకా ఇప్పుడు టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ ఆప్షన్ కనపడదాం అతనికి, కావాలంటే చుక్కలో పెడతాం. సర్ప్రైజ్ లో పెడితే అసలు మొత్తానికి అసలు ఎంటీ అనమాట, ఏం కనపడదు ఆయనకి. యాక్చువల్గా ఈ ఆప్షన్స్ అన్ని ఆప్షనల్ ఎంట్రీలోనే ఉంటాయి. రాజుగారి సర్వర్లో సర్ప్రైజ్ లో ఉన్నాయి. మీరు ఏమైనా చేంజ్ చేశారు సార్ ఇంతకుముందు? చేయలేదు సార్, అది సర్వర్ ప్రాబ్లం అది. సో ఆప్షనల్ ఎంట్రీస్ లో ఉండటం వల్ల అంటే అన్ని ఆప్షనల్ లోనే ఇస్తాడు, అంటే ఆప్షనల్ ఉంటే వాళ్ళ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. క్లియర్ కదా. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి సార్, ఒకసారి సేవ్ చేయమంటారా? ఒకసారి సేవ్ చేయండి, బెటర్ చేస్తే. చేశారు కదా, ఒకసారి మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి దాని మీద. డబుల్ క్లిక్ చేశారు కదా, ట్యాక్సెస్ మీద క్లిక్ చేయండి. కింద ట్యాక్సెస్ ఉంది కదా, అక్కడికి రండి ఒకసారి. ట్యాక్సెస్
చూసారా ఇక్కడ కూడా సర్ప్లస్ లో ఉన్నాయి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది సర్ప్లస్ లో లేదు, సర్ప్లస్ లో పెట్టారండి. అంటే ఏంటి అసలు విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన ఆప్షన్ కనపడదు. రేపు పొద్దున మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ చేసామనుకో ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనం ఇవన్నీ సర్ప్లస్ లో తీసి ఆప్షన్ లో పెట్టుకోవాలి. ఆప్షన్ లో పెట్టండి సార్ అన్ని కూడా. మీరు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి సార్, మీకు ఎర్రర్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే అన్ని కూడా సర్ప్లస్ లో ఉన్నాయి. ఓకేనా, బ్యాక్ వెళ్ళండి. ఒక్క నిమిషం వెయిట్. మీరు బ్యాక్ వెళ్ళాలంటే ఏం చేస్తారు మీరు మామూలుగా? సార్ ఇక్కడ ఎల్లో కలర్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాడు, అక్కడ కూడా అవసరం లేదు. కింద రండి సార్, కింద అక్కడ కాదు సార్, మీకు టైటిల్ బార్ కింద కనిపిస్తుంది చూడండి సార్, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కింద. వెయిట్ కింద ఇంకా పక్కన చూడండి, చూసారా? అక్కడ నేను చూసారా? చూడండి, అక్కడ క్లిక్ చేస్తే ప్రీవియస్కి వెళ్తాం అనమాట గ్రూప్స్ కి. ఇక్కడ కూడా వాడుకోవచ్చు మనం. ఒకసారి సేవ్ చేయండి సార్ ఒకసారి. ఇక్కడ అసిస్టెంట్ ఈ కూడా ఆప్షనల్ లో పెట్టండి సార్. ఓకే, సేవ్ చేయండి. మీకు ఇట్లా ఉన్న కూడా డాక్యుమెంట్ పోస్ట్ చేశారు సార్, మీరు చాలా గ్రేట్ అండి. కొంచెం చిన్న ఎర్రర్స్ వచ్చినాయి, వాటిని క్లియర్ చేసాము. యాక్చువల్గా మనకి ఎస్ఐపిలో నేర్చుకోవడం కాదు, ఎర్రర్స్ రిజల్యూషన్ చేయడం అనేది చాలా ఛాలెంజ్ అనమాట. అంటే మామూలుగా నేర్చుకున్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు, నేర్చుకోకుండా మీరు ఎర్రర్స్ రిజల్యూషన్ చేశారంటే గ్రేట్. ఓకే, క్లియర్ కదా? సో ఇక్కడ వరకు వచ్చేసాం. ఓకే, సో ఒకసారి కొంచెం బ్యాక్ వెళ్ళండి సార్. ఒకసారి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దాం ఇక్కడ. సో చూడండి, మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నారు. అక్కడ మీ రాజు గారు మీరు అక్కడ కర్సర్ పెట్టండి సార్. అక్కడ కాదు సార్, అక్కడ కాదు, దాని పక్కన అది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నారు. ఇది రాజు గారు క్రియేట్ చేసినటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నమాట. సో మీరు ఏదన్నా ఎంట్రీ ఏ రిక్వైర్మెంట్, ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ నాట్ రిక్వైర్డ్ అనేది మీరు ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తారంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తామని చెప్పాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు మీరు ఫీల్డ్స్ కి సంబంధించినవి కూడా రిక్వైర్మెంట్ అడుగుతారు. ఫీల్డ్స్ కి సంబంధించిన ఏమైనా ఆప్షన్స్ ఉంటే ఎలా చేస్తారంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి గ్రూప్స్ ద్వారా చేస్తాం. ఈ కింద మనకు పక్కన కనిపిస్తున్న అన్ని కూడా గ్రూప్సే. జనరల్, కాస్ట్ అకౌంట్, ఇవన్నీ గ్రూప్స్ అనమాట. అడ్జస్ట్మెంట్ అకౌంట్స్ అని చాలా ఉంటాయి. ఇక్కడ మనం కూడా కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. ఒకసారి కిందకి రండి. ఆల్మోస్ట్ నెంబరింగ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు సపరేట్ గా. ఇలాంటి గ్రూప్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు ఉంటారు. మనం ఎఫ్ఐలో ఉన్నాం కాబట్టి జనరల్ అనేది తీసుకుంటాం ఎక్కువ. చూసారా గ్రూప్స్ ఎన్ని ఉన్నాయో? అంటే ఎంఎంఓడ్ కూడా ఏదైనా మెటీరియల్ సంబంధించిన డాక్యుమెంట్ ఏదైనా చేయాలన్నా, దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలంటే ఇక్కడికి వచ్చి చేస్తాడు ఎంఎంఓడ్ కూడా. వాటికి అవసరమైన విధంగా మార్చుకుంటాడు. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది ఏదన్నా ఇప్పుడు మనకి అకౌంట్ మనం ఏం చేస్తాం, మనం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పార్ట్ కాదు, మనం వాళ్ళకి కాన్ఫిగరేషన్ చేసిస్తున్నాం అంతవరకు. ఓకే, బ్యాంక్ అకౌంట్స్ ఉంది, ఇది మేబీ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారు, G009 అని ఉంది ఆప్షన్. వాళ్ళు దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి చేస్తారు. ఓకే, ఎంప్లాయ్మెంట్ మనకు శాలరీస్ అవన్నీ కూడా మంత్లీ అకౌంట్ లో పడుతూ ఉంటాయి. సో సారీ, ఈ బ్యాంక్ కి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ అని ఉంది. సో వీళ్ళు కూడా ఫైనాన్స్ కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ చేస్తారు మేబీ. సో ఇన్ని రకాల గ్రూప్స్ ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా అందులో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం అనమాట. డేట్ అనేది కంపల్సరీ వేయాలి, డేట్ వేయట్లేదు ఎన్డీలో ఏం చేస్తాం, డేట్ అనేది రిక్వైర్డ్ ఎంట్రీలో పెడతాం. బిల్ వేస్తున్నాడు, పేరు రాయట్లేదు, నేమ్ అనేది ఇవ్వట్లా, అప్పుడు ఏం చేస్తాం, అది రిక్వైర్డ్ ఎంట్రీలో పెడతాం. అది వెతుక్కోవాలి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లోకి వెళ్ళి వాడి చేయట్లేదంటే ఎక్కడ ఉంది ఏంటి అనేది మొత్తం రిక్వైర్డ్ ఎంట్రీలో పెడతాం. సో ఆ విధంగా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి ఎస్ఏపీలో. సో మనం ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫీల్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం చేస్తామన్నమాట. డాక్యుమెంట్ అంటే సార్ ఒకసారి మీ డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేశారా, ఆ డాక్యుమెంట్ చూపించండి సార్ ఒకసారి, మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అర్థమయ్యే విధంగా చెప్దాం. డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారా? ఉంది ఆల్రెడీ ఇక్కడ వస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఓకే డిస్ప్లేలో చూస్తారా? ఓకే, ఫైన్. కంపెనీ కోడ్ ఇస్తే వస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్.
మనం ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాడు. పోస్ట్ చేసినప్పుడు కంపెనీ కోడ్ అని ఉంది ఇక్కడ, 2525 అనేది కంపెనీ కోడ్. ఓకే, సో కంపెనీ కోడ్ ఇవ్వట్లేదు అతను, అయినా డాక్యుమెంట్ పోస్ట్ అయిపోతుంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ కంపెనీ కోడ్ అనేది కంపల్సరీ మనకు కావాలి కాబట్టి ఈ ఫీల్డ్ రిక్వైర్డ్ ఫీల్డ్ లో పెడతాం. ఎక్కడ పెడతాం? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఇక్కడ చూడండి, అమౌంట్ ఉంది, అమౌంట్ ఇస్తున్నాడు, అమౌంట్ అనేది ఇస్తున్నాడు. ఇచ్చింది కరెన్సీ రాయట్లేదు వాడు, ఏ ఫారెన్ కరెన్సీ ఏదైనా కొట్టేస్తున్నాడు పొరపాటున. అప్పుడు ఏం చేస్తాం? ఓన్లీ ఇండియన్ కరెన్సీ వచ్చే విధంగానే పెట్టుకుంటాం. ఈ ఫీల్డ్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్ కంపల్సరీ కావాలన్నమాట మనకి. డేట్ అనేది ఉంది పైన చూడండి, డేట్ అనేది ఉంది. సో ఈ డేట్ రావాలన్నా కూడా సేమ్ అలాగే మనం వాడు ఇవ్వట్లేదు అనుకుందాం ఎగ్జాంపుల్, కంపల్సరీ వస్తుంది, రాదని కాదు, బట్ అది కూడా అన్నమాట రిక్వైర్డ్ పెడతాం. ఒక్కోసారి ఏం చేస్తాడు, డేట్ అని 0 టైప్ చేస్తాడు, మళ్ళీ పోస్టింగ్ డేట్ వేరేది వస్తాడు పొరపాటున. అటువంటిప్పుడు కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి ఆ ఫీల్డ్స్ అన్ని రిక్వైర్డ్ ఆప్షన్ లో పెడతాం అనమాట. సో ఈ విధంగా చేయడం కోసం ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఎండ్ యూజర్ ని కంప్లీట్ గా ఒక డాక్యుమెంట్ ఫిల్ చేసేటప్పుడు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్స్ రిక్వైర్డ్ ఉన్నాయి, ఏ ఫీల్డ్స్ నాట్ రిక్వైర్డ్ ఉన్నాయి అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకుంటాం అనమాట. సర్ప్రైజ్ ఆప్షన్ ఉంది, అక్కడ ఏం చేస్తాం, అసలు మనకు ఆ ఫీల్డ్ అనేది అవసరం లేదు, మనకి యూజ్లెస్, ఎందుకు అనవసరంగా ఆ ఫీల్డ్తో పనే ఉంది మనకి అనుకుంటాం. అటువంటిప్పుడు అవన్నీ సర్ప్రైజ్ లో పెట్టేస్తాం. ఎందుకు? వాడు ప్రతి కాలం చదువుకోవాలి కదా, టైం వేస్ట్, అవసరం లేని కూడా సర్ప్రైజ్ లో పెట్టేస్తాం, కనపడవంకాయి. సో అలా ఉంటుంది అనమాట అక్కడ. ఓకే, సో అది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మనకి, అది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది అంత ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు, ఏ టీ కోడ్తో క్రియేట్ చేస్తారు, టీ కోడ్ ఏంటి అని కూడా అడుగుతారు. ఆ టీ కోడ్ బేస్ గా చేసుకుని మనం చెప్పాలి, కంపల్సరీ ఆ టీ కోడ్ దేనికి అనేది కూడా క్లియర్ గా చెప్పాలన్నమాట. క్లియర్ కదా? సో అయిపోయింది. సో నెక్స్ట్ తర్వాత ఏముందో చూడండి సార్. సో మనం ఇప్పుడు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది క్రియేట్ చేసాం. 6th కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇప్పుడు ఒక ఫీల్డ్ స్టేటస్ మనం క్రియేట్ చేసాం. మరి ఎవరి కోసం క్రియేట్ చేసాం? అది మన కంపెనీ కోసం మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే మనం ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, అంటే లింక్ చేయాలన్నమాట. మనకు తెలుసు ఈ కంపెనీ కోసం అని, మరి సిస్టమ్ క్యాచ్ చేయాలంటే కంపల్సరీ దానికి దీనికి ఒకదానికోటి అసైన్ చేయాలన్నమాట. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అసైన్ చేసేద్దాం. టీ కోడ్ ఏంటి సార్? OBC5. OBC5 అంతే OBC5 అంతే సార్. నేను ఒక డాక్యుమెంట్ పంపించాను, చూసారండి, నా పోస్ట్ చేశాను. గ్రూప్ లో ఎవరు కూడా కాన్ఫిగరేషన్స్ చేయట్లేదు, పోస్ట్ చేయట్లేదండి. కంపల్సరీ పోస్ట్ చేయండి సార్, చేస్తేనే మీకు నాలెడ్జ్ అనేది థియరిటికల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి కంపల్సరీ చేశారా? చూడండి, చెయ్యని వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను, చెయ్యని వాళ్ళ సంగతి. నేను కూడా చేశాను సార్. డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేయండి, కంపల్సరీ చేయండి. మీరు ఒక విషయం చెప్తున్నాను, ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఇప్పుడు రాజు గారు ఒక చిన్న ఎర్రర్ లాంటిది వచ్చింది, అది రిమూవ్ చేసేసారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ చిన్న ఎర్రర్ రిమూవ్ చేయడానికి ఛానల్ పార్ట్నర్స్ అని ఉంటారు కొంతమంది హైదరాబాద్ లో. వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ఐపి ఏదైనా కంపెనీ వాడుతుంది అనుకోండి, చిన్న కంపెనీస్ వాడుతుంటారు కొంతమంది, వాళ్ళు కూడా చిన్న కంపెనీస్ కూడా కొంతమంది వాడచ్చు. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సపోర్టింగ్ ఉండడానికి ఎవరిని పెట్టుకోరు, వాళ్ళకి ఎర్రర్స్ పెద్దగా రావు, ఏదో చిన్న వర్క్లు చేసుకుంటారు. ఒక చిన్న ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఉంది, ఆ ఎర్రర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేయడానికి వీక్లీ మంత్లీ ఒకసారి వస్తారన్నమాట. వాళ్ళు మంత్ ఎండ్ చేసి వెళ్ళిపోతారు, ఒక గంట కూడా పట్టదు. వాళ్ళు ఛార్జ్ చేసేది ఒక 1 hour 10 minutes హాఫ్ అన్ అవర్ టైంకి 5,000 నుంచి 10,000 ఇస్తారు వాళ్ళు. ఇంత సబ్జెక్టు నేను చెప్తున్నానంటే ఓన్లీ 5,000. ఇంకా నాకు అందరూ చాలా మంది చాలా తక్కువ అమౌంట్ 2,000 పే చేశారు, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ కూడా అడగలేదు నేను ఎవరిని. అంటే చూడండి, ఇంత వాల్యుబుల్ సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే చాలా యూస్ఫుల్ అనమాట. కాబట్టి మీరు టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి నేర్చుకోండి. ఒకటే చెప్తున్నాను, ఎస్ఏపిలో మీరు సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ వచ్చి డెవలప్ అయ్యారంటే, ఇక్కడ జాబ్ ఒక 2 years 1 year మాక్సిమం 1 year కొంచెం స్ట్రగుల్ అయ్యారంటే, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకున్నారంటే, విత్ ఇన్ 10 years లో మీ శాలరీ మినిమం
20 lakhs ఉంటుంది, 20 to 25 lakhs వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ 10 years, విత్ ఇన్ 10 years లో 20 నుంచి 25 lakhs ఉంటుంది శాలరీ ఎస్ఏపి. ఏ యూఎస్ ఆఫర్ కానీ కెనడా కానీ ఇట్లా వెళ్ళిపోయారు అనుకోండి, అబ్రాడ్ ఆఫర్ వచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, ఇయర్లీ మినిమం $1,00,000 ఇస్తున్నారంట. మినిమం తక్కువలో తక్కువ శాలరీ అనుకుంటే యూఎస్ లో, అంటే ఎంత ఆల్మోస్ట్ 70 లక్షలు మన ఇండియన్ కరెన్సీలో. చూడండి ఎంత వాల్యుబుల్ ఈ సబ్జెక్ట్ అనేది. మనం చేసే చాలా సింపుల్ కాన్ఫిగరేషన్. మీతోటి 40 days నేను జర్నీ చేసి నేను కాన్ఫిగరేషన్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మీకు ఇంతేనా అనిపిస్తుంది ఎస్ఏపి. ఇంకోటి, మీరు కొత్త కొత్త కాన్ఫిగరేషన్స్, కొత్త కొత్త సినారియోస్ చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఓన్లీ ఒక ఎట్లా అంటే మనం ఒక స్కెలిటన్ లాగా, ఒక స్కెలిటన్ ఎలా ఉంటుంది దానికి కంప్లీట్గా ఏముండవు. నేను ఆ స్కెలిటన్ ఎలా ఉంటుందో ఆ విధంగా జస్ట్ నాలెడ్జ్ అనేది ఇస్తున్నాను అనమాట. ఎగ్జాంపుల్ అలా కూడా కాదు, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఒక పిల్లర్స్ లేపి స్లాబ్ పోసేస్తారు, అది ఎలా ఉంటుందో అదే నేను చెప్పేది. తర్వాత మీ సబ్జెక్ట్ అంతా మీరు ఓన్గా డెవలప్ చేసుకుని, అంటే వాల్స్ కట్టడం మిగతాదంతా కంప్లీట్గా స్ట్రక్చర్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందంటే అది మీరు ఓన్గా నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు విత్ హోల్డింగ్ ట్యాక్స్ చెప్తాను, అందులో చాలా ఉంటాయి, ఇంకా వేరే మనకు తెలియని చాలా ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి. స్లోగా వన్ బై వన్ రీసెర్చ్ చేస్తూ ఉండాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మీరు కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పేది ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మీరు చేస్తూ ప్రతిదీ నేర్చుకుంటే కనుక మీకు నెక్స్ట్ లెవెల్లో చాలా యూజ్ ఉంటుంది అనమాట. మీకు ఏంటంటే ఫస్ట్ మీరు ఇది నేర్చుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఏపి అంటే ఏంటో తెలిసిపోద్ది, కాన్ఫిగరేషన్ అంటే ఏంటో తెలిసిపోతుంది, డాక్యుమెంట్ అంటే ఏంటో తెలిసిపోతుంది, సారీ పోస్టింగ్ అంటే ఏంటో తెలిసిపోతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది. ఫైనల్గా ఏంటంటే మీకు ఎస్ఐపి అంటే భయం పోతుంది. ఇప్పుడు చాలా మంది డౌట్స్ ఉంటుంది, ఎస్ఐపి నేర్చుకోవచ్చా, మనం చేయగలమా చేయలేమా, అసలు మనం వల్ల అవుతుందా. ఫస్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళగానే ఏం చెప్తారంటే ఇది చాలా కష్టం అండి, అసలు మామూలుగా ఉండదు, మీరు చేయాల్సిందే 2-3 నెలలు 4 నెలలు పడుతుందండి, 20,000 30,000 అవుతుందని చెప్తారు. ఇక్కడే సగం భయం స్టార్ట్ అయింది. కానీ ఒక 40 days మీరు కంప్లీట్ అయ్యి కష్టపడి నేర్చుకున్నారంటే ఇంతే నా ఎస్ఐపి ఏముంది లేరా అనిపిస్తుంది ఎవరికైనా సరే. బట్ రియల్ టైంలో సర్వే అవ్వడం అనేది కూడా మనకు జాబ్ కొట్టడం, ఇది రియల్ టైంలో సర్వే అవ్వడం అనేది కొంచెం రిస్క్తో కూడింది, కొంచెం కష్టపడాలి. కొన్నాళ్ళు మేనేజర్స్ తిడుతుంటారు, మనం ఏదైనా మిస్టేక్ చేస్తుంటాం, ప్రతిదీ ఓర్చుకుని ముందుకెళ్ళినప్పుడే ఎస్ఐపిలో సక్సెస్ అవ్వగలం అనమాట. సో అది విషయం. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి సార్. మీరు డాక్యుమెంట్స్ కంప్లీట్ గా చేసి పోస్ట్ చేస్తేనే నేను మీ క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నాను, అది కూడా చెప్తున్నాను. ఓకేనా? ఎస్ఐన్ కంపెనీ కోడ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సార్. సారీ, చేసి చాట్ లో పోస్ట్ చేయమంటారా, చాట్ గ్రూప్ లో పోస్ట్ చేయమంటారా? చాట్ లో మీరు ఒక కాన్ఫిగరేషన్ అయిపోయిందండి, డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది కదా, అది చాట్, అది స్క్రీన్ షాట్ తీసి చాట్ లో పోస్ట్ చేయాలి, గ్రూప్ లో అందరూ చూస్తారు కదా. స్కైప్ లోనే చెప్తున్నారు, నాకు పర్సనల్ గా పెట్టమని కాదు నేను చెప్తుంది. మీరు ఈ కాన్ఫిగరేషన్ ఉంది, ఇప్పుడు మనం చేసాము ఫిజికల్ ఇయర్ వేరియంట్ చేసాము, దాన్ని డేటా వాస్ సేవ్డ్ అని వస్తుంది, వచ్చిన వెంటనే అది స్క్రీన్ షాట్ తీసేసి పోస్ట్ చేసేయండి, గ్రూప్ లో చాట్ లో పోస్ట్ చేస్తే తెలుస్తుంది కదా మిగతా వాళ్ళందరికి కూడా. ఇప్పుడు సార్ చేశారు చూడండి, ఒకటి చేశారు, ఓపెన్ చేయండి సార్, అది పోస్ట్ చేయండి, గ్రూప్ లో పెట్టండి. మీరు చేసిన అది కాదు, నాకు ఇది కాదు, గ్లోబల్ పారామీటర్స్ కాదు, నాకు అది పెట్టండి ఫస్ట్ మేజర్గా. మీరు చేసిన ప్రతి కాన్ఫిగరేషన్ పెట్టండి, తప్పలేదు, అందరు చూస్తారు, మన వాళ్ళు నేర్చుకుంటారు, నాలెడ్జ్ షేర్ అవుతుంది. ఇప్పుడు అది పెట్టండి, అది గ్రూప్ లో పెట్టండి ఒకసారి. గ్రూప్ లో పోస్ట్ చేశారు, అది చేయలేదు సార్, ఇది పెట్టమంటారా? అది కాదండి, ఇప్పుడు మీరు చేశారు కదా ఫైనల్ గా ఒకటి, అది పెట్టండి, అది అటాచ్ చేయండి ఆ ఫైల్, మినిమైజ్ చేయండి, అది ఆల్రెడీ ఉంది ఫైల్ ఉంది కదా మీ దగ్గర. స్క్రీన్ షాట్ తీయలేదు నేను, అది ఇందాక చేసిందే కదా OBC4. ఇది కాదండి, అది కాదండి, మినిమైజ్ చేయండి, నాకు పెట్టారు, మీరు వాట్సాప్ లో పెట్టారు కదా మీరు. అదే అర్థమైంది, అది నేను చాట్ లో పెట్టాను సార్, అంతకు నిన్న పెట్టాను కాన్ఫిగరేషన్ సార్. మ్యూట్ లో ఉండండి అందరూ, ఎవరైనా కొంచెం కేర్ తీసుకోండి, నన్ను రాజుగారిని తప్ప మిగతా వాళ్ళు అందరినీ మ్యూట్ లో పెట్టండి, నాయిస్ వస్తుంది. చూసారా రాజుగారు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, అది చూపించండి సార్ స్క్రీన్ మీద. చూసారా రాజుగారు, నేను చెప్పకుండానే ఆయన మరి నా వీడియోసే చూసి పోస్ట్ చేశాను అంటున్నారు, మరి నా వీడియోసే చూసారో మరి ఇంకా ఆయన ఏమంటే ఓన్ గా నేర్చుకున్నారో నాకైతే తెలియదు. ఆయన నాకైతే ఇది మొన్న వాట్సాప్ లో పంపించారనమాట. చూడండి మన ఫైనల్ గా చూడండి, ఒక డాక్యుమెంట్ ఎలా ఉంటుందనేది చూడండి సార్, కొంచెం పైన జూమ్ చేయండి సార్, పైన డాక్యుమెంట్ వరకు.
డబుల్ క్లిక్ చేయండి, జూమ్ అవుతుంది ఆటోమేటిక్గా. అవ్వట్లేదా? ఓకే ఓకే. స్ట్రక్చర్ చూపించి చూసారా, ఇది డాక్యుమెంట్. ఇప్పుడు మనం చేసే కాన్ఫిగరేషన్ అంతా కూడా దీనికి సంబంధించి చూడండి. డిఓసి టైప్ అన్నాడు, ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ సంబంధించిన డాక్యుమెంట్ అనమాట. ఓకే, తర్వాత చూడండి డేట్ వచ్చింది, కింద కరెన్సీ వచ్చింది. అంటే మనం ఇచ్చాం మన బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ లో ఐఎన్ఆర్ ఇండియన్ కరెన్సీ తీసుకున్నాం మనం. కంపెనీ కోడ్ వచ్చింది సార్, 2525 అనే కంపెనీ కోడ్ పెట్టి ఇంకొక కోడ్ పెట్టి క్రియేట్ చేస్తున్నారు. పోస్టింగ్ డేట్ వచ్చింది, పక్కగా జరపండి సార్ కొంచెం. ఉంచండి అట్లాగే ఉంచండి. ఓకే ఫైన్, సరే సరే, ఓకే ఓకే. కంపెనీ కోడ్ వచ్చింది, ఫిజికల్ ఇయర్ వచ్చేసింది అంటే 2021. పీరియడ్ వచ్చింది, 8th పీరియడ్ మనకు రన్ అవుతుంది ఇప్పుడు. 11 అంటే 8th పీరియడ్ మనకి, 11th మంత్. మన ఇయర్ మంది వచ్చేసి ఇయర్ షిఫ్ట్ అంటారండి మనకి. అంటే మైనస్లు తీసుకున్నాం కదా, అంటే 2 ఇయర్స్ పాటు, అంటే 2 సంవత్సరాల్లో కూడా నడుస్తుంటుంది మన ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. అది కిందకి రండి సార్ కొంచెం, కింద అటువైపు చూపించిన ఆ కార్నర్లో. అది కాదు సార్, ఇది కిందది బ్యాంక్ అకౌంట్ డేటా అది ఉంది కదా, అది సార్, అది కాదు సార్, అది కాదు. పై డాక్యుమెంట్, కంప్లీటెడ్ డాక్యుమెంట్, అది చూసారా. ఐటమ్ నెంబర్ 1 అని వచ్చింది, 2 అని వచ్చింది. తర్వాత పీకే అన్నారు. పీకే అంటే ఏంటంటే పోస్టింగ్ కీ. 40 వచ్చింది సార్. 40 అంటే ఏంటి, డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది. 50 అంటే క్రెడిట్ ని ఇండికేట్ చేస్తుంది. చూసారు అకౌంట్ వచ్చింది. చూసారు ఈ అకౌంట్ అంతా జిఎల్ లో మనం క్రియేట్ చేస్తాం ఇవన్నీ కూడా. రెంట్ ఎంత పే చేశారు అనేది వచ్చింది. రెంట్ అకౌంట్ డేటా టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది ఎలా వస్తుంది, జిఎల్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం మనం. తర్వాత అమౌంట్ వచ్చింది. ట్యాక్స్ అనేది ఇవ్వలేదు మనం, బట్ ట్యాక్స్ అనేది తర్వాత ఇస్తాం. అవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వస్తాం 1 by 1. సో ఒక కంప్లీట్ డాక్యుమెంట్, ఇటువంటి డాక్యుమెంట్ తయారు చేయడం కోసమే మనం ఇదంతా కూడా కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో పార్ట్ అనమాట మనం చేసేది అంతా కూడా ఇంప్లిమెంటేషన్. క్లియర్ కదా? సో అది ఓకే, క్లోజ్ చేయండి సార్. సో ఈ విధంగా మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్, మీరు ఒక కాన్ఫిగరేషన్ చేశారు, OX15 యూజ్ చేశారు. OX15 యూజ్ చేసి ఒక టీ కోడ్ ని యూజ్ చేసి ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు. డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది కింద. ఎమ్మంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి, మీరు గ్రూప్ లో పెట్టండి. చూస్తారు, ఓహో పలానా వాళ్ళు చేశారు, మనం కూడా చేయాలనుకుంటారు మిగతా వాళ్ళు కూడా. ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందో నాకు తెలియాలంటే కంపల్సరీ మీరు ఈ ఫీల్డ్ మీరు చేసిన వర్క్ అంతా కూడా నాకు చార్ట్ లో పెట్టాలి. పెడితేనే నాకు తెలుస్తుంది, మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది, గ్రూప్ లో ఎవరేం చేస్తున్నారని తెలుస్తుంది అనమాట. క్లియర్ కదా? సో ఆ విషయం గుర్తుపెట్టుకుని చేయండి అనమాట. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం సార్, అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5 వచ్చేసాం కదా సార్. OBC5 వచ్చేసామా సార్? రాజు గారు వచ్చేసామా? మ్యూట్ లో ఉన్నారేమో సార్. OBC5 లోనే ఉన్నాం. OBC5 లోకి వచ్చేసాం. అవును. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పొజిషన్ లోకి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళాము కదా సార్. ఏమడిగింది, ఇచ్చారా? కంపెనీ కోడ్ అడిగింది. మన కంపెనీ కోడ్ ఇచ్చేసాం. కంటిన్యూ చేయండి. చూసారా, కంపెనీ కోడ్ వచ్చింది, రాజు టెక్నాలజీస్ అని వచ్చింది, విజయవాడ వచ్చింది. అంటే మొత్తం కూడా మనం ఏది కంపెనీ కోడ్ ఇచ్చామో మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. మనం టాలీ చేసుకోవాలి, కరెక్టా కాదా, రాంగ్ ఉందా, తప్పు ఉందా. పొరపాటున RAJT అని ఉంది, రాజు టెక్నాలజీస్. కింద RAJU ఉంది, అది కూడా మందే అవ్వచ్చు, మళ్ళీ వేరే వాళ్ళు అవ్వచ్చు. మళ్ళీ దానికి అసైన్ చేయకూడదు, మళ్ళీ వాడికి మైండ్ పోద్ది. ఇంకొకటి ఎవడో సర్వర్ యాక్సెస్ తీసుకుంటాడు కదా, వాళ్ళకి అర్థమవుతుంది, మళ్ళీ ఎర్రర్స్ వచ్చేస్తాయి పాపం. కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ కూడా డిలీట్ చేయకూడదు, ఏ ఇన్ఫర్మేషన్ కూడా పొరపాటును కూడా వేరే వాళ్ళకి యాడ్ చేయొద్దు. బై మిస్టేక్ జరిగితే అది ఓకే. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ దగ్గరికి వెళ్ళండి సార్. RAJFE. ఓకే, అంతే కదా సార్ మంది? అంతే సార్. ఎంటర్ కొట్టండి సార్. ఎంటర్ కొట్టారా? ఎంటర్ కొట్టిన తర్వాత ఇప్పుడు సేవ్ చేయండి సార్. ఓకే, సేవ్ చేయండి. చూసారా, డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది. ఇప్పుడు దీని ఒక స్క్రీన్ షాట్ తీయండి సార్, మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు. లేకపోతే మీరు స్నిప్పింగ్ టూల్లో చేస్తున్నారా మీరు? అవును సార్. ఓకే, రాజు గారు స్నిప్పింగ్ టూల్ వాడతారు, మీరు కూడా స్నిప్పింగ్ టూల్ యూజ్ చేయండి. ఇంకొక ఆయన ఉంటారు, బాగా డౌట్స్ అడుగుతారు, ఆయన కనిపించలేదు ఇలా ఈరోజు. ఎవరైనా? త్రినాథ్ గారు ఉన్నారండి? త్రినాథ్ గారు ఉన్నాను. మీరు లేకపోతే మాకు టైం పాస్ ఉండదు సార్, మీరు ఉండాలి కంపల్సరీ గ్రూప్ లో.
ఓకే ఓకే సార్. అది సో చూసారా మీరు? సార్ సార్ ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని చేసే బదులు మన గ్లోబల్ సెట్టింగ్స్ లో మనం చేసింది ఆవిడ వచ్చేసింది కదా సార్? వస్తుంది, ఒక్కోసారి రాదు. అప్పుడు ఏం చేస్తారు? ఓకే. ఒక్కోసారి కొన్ని కనిపించవు. అక్కడ ఏం చేస్తారు? అప్పుడు మీకు ఒకటండి, ఈ నోట్స్ నేను ఎందుకు ప్రిపేర్ చేపిస్తున్నానంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది యాక్చువల్గా. అయితే ఇది కనుక మీరు పట్టుకుని అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మనం ఒక 10 days నుంచి చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం. సో ఏంటి, ఆ వీడియోస్ అన్ని చూడాలంటే డైలీ ఒక 1 hour 10 hours పడుతుంది. అదే మీరు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, మాక్సిమం 15 minutes లో మొత్తం మీకు మైండ్ లోకి వచ్చేస్తాం. ఓ దీని తర్వాత ఇచ్చేసాం కదా, దీని తర్వాత ఇచ్చేసాం కదా అని మీకు తెలిసిపోతుంటుంది మొత్తం కూడా. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా మీకు పాయింట్ నేను చెప్పింది? ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది, చూసే కొద్ది చేసే కొద్ది అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్ గా. గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే సార్. నేను నోట్స్ ప్రిపేర్ చేయమని ఎందుకు చెప్తున్నాను, నేను ఎందుకు ప్రిపేర్ చేశాను పిచ్చే నాకేమన్నా? మీకు యూజ్ అవ్వాలి. అది ఎలా యూజ్ అవుతుంది? నేను మన డాక్యుమెంట్ మీకు పంపించాను, గుర్తుందా? అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఇది, సెకండ్ కాన్ఫిగరేషన్ ఇది అన్నట్టు తెలియాలి మనకి. మీరు చేసే ప్రతిదీ కూడా మీరు ఎప్పుడైతే స్క్రీన్ షాట్ తీసుకుని ఆ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో నాకు అది చాలా కంఫర్టబుల్ అనిపించింది. నాకైతే అది నేర్చుకునేటప్పుడు అలా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. డౌట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మన కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఓపెన్ చేసి ఎస్ఏపీలో లాగిన్ అవ్వాల్సిన పని లేదు, అక్కడే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నేను ప్రతి ట్రాన్సాక్షన్, ప్రతి ఎంట్రీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్లిప్పింగ్ టూల్ ఓపెన్ చేసి చూసుకుంటాను నేను. సారీ, ఆ పేజెస్ లో స్లిప్పింగ్ టూల్ పేజెస్ ద్వారా నేను పేజెస్ లో మొత్తం స్లిప్పింగ్ టూల్ తో కట్ చేసి ప్రతిదీ మ్యాప్ చేసుకున్నాను కాబట్టి నాకు క్లారిటీగా ఉంటుంది. అంటే ఒక కాన్ఫిగరేషన్ చేయడానికి 10 minutes పడిన ఎగ్జాంపుల్. అదే మనం పేజ్ ఓపెన్ చేసి చూస్తే ఓకే 1 by 1 నెక్స్ట్ ఇన్వెంటరీకి వచ్చాం, పొజిషన్ లోకి వెళ్ళాం. ఓకే పొజిషన్ లోకి వెళ్తే కంపెనీ కోడ్ ఇచ్చేసాం, తర్వాత ఫిజికల్ ఇయర్ వేరియంట్ యాడ్ చేసాం, సేవ్ చేసాం. ఓకే క్లియర్ అయిపోయింది. మనం 10 minutes చేసేది 1 minute తెలిసిపోతుంది కదా మనకి. ఇంకోటి మైండ్ లో రిపీట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎస్ఏపీ మీద అది పోతుంది అనమాట, ఆ ఫీర్, భయం అనేది పోతుంది అనమాట. అందుకని ఇదంతా చేస్తున్నాను. ఇలా మీరు కన్వీనియంట్ గా ఉంటేనే చేసుకోండి, అది మీ ఇష్టం, అది మీ పర్సనల్. ఇంకా నేనైతే మీకు ఒక మంచి సజెషన్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోయింది అనుకోండి, ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను కూడా చెప్పను మీకు, ఇంత టైం తీసుకోవడం ఎందుకు నాకు, అవునా కదా? ఓకే ఓకే సార్. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, బట్ ఈ రకంగా మీరు చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే సార్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనం ఏం చేసాం, బిజినెస్ మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కంపెనీ కోడ్కి లింక్ చేసాం. అంటే ఏం చేసాం, అసైన్ చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ మన ఫీల్డ్స్ ఇవన్నీ కూడా విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనుకున్న దాన్ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాం చెప్పండి? ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను. ఫీల్డ్ స్టేటస్ క్రియేట్ చేసాం కదా, ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ నాట్ రిక్వైర్డ్ అనేది ఎక్కడి నుంచి చేస్తామని చెప్పండి. గ్రూప్స్, అదే సార్ గ్రూప్ ఫ్రమ్ అకౌంట్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం మనం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తామండి. ఒక్కసారి బ్యాక్ వచ్చి ఒకసారి చూపిద్దాం సార్, ఇంకోసారి మన వాళ్ళకి ఐడియా వస్తుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి సంబంధించిన టీ కోడ్ లోకి వెళ్ళండి సార్ ఒకసారి. సార్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ లో చేస్తాం సార్. అదే చెప్తుంది, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో చేస్తాం. అర్థమైంది కదా? ఓకే. ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ నాట్ రిక్వైర్డ్ అనేది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి చేస్తాం అనమాట. ఓకే, ఒకసారి టీ కోడ్ లోకి వెళ్ళండి సార్ ఒకసారి. OBC4 లోకి వెళ్ళండి. వచ్చాం కదా, OBC4 లోకి వచ్చాం కదా. చూడండి, ఇప్పుడు మన పొజిషన్ లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ తీసుకోండి. విఆర్ సార్, RAPVనా? ఓకే, చూసారా? ఈ ఫీల్డ్ స్టేటస్ అనేది ఇది ఒక వేరియంట్ మాత్రమే. ఇది ఒక వేరియంట్. పర్వాలేదు సార్, రాకపోయినా పర్వాలేదు, వేరేదైనా జస్ట్ ఎగ్జాంపుల్ లాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ఒకటి కనిపిస్తుంది అక్కడ, రాజు గారు కాంప్రమైజ్ అవ్వట్లేదు, వెరీ గుడ్. ఓకే, RAJFV అనేది ఫీల్డ్ స్టేటస్ నేమ్ అనమాట. ఇది ఫీల్డ్ స్టేటస్ క్రియేట్ చేసాం. అక్కడ అది సెలెక్ట్ చేసుకుని గ్రూప్ లోకి వెళ్తున్నాం. అంటే ఈ గ్రూప్స్ నుంచి ఫీల్డ్స్ అనేది మనం కంట్రోల్ చేస్తున్నాం అనమాట. ఎట్లా కంట్రోల్ చేస్తున్నాం? ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం చేస్తున్నాం అన్నమాట. జనరల్ డేటా చూసారా? మనకి టెక్స్ట్ కావాలి కంపల్సరీ, ఆప్షన్ లో పెట్టాం. కాదు, టెక్స్ట్ అనేది కంపల్సరీ రాయాలి, అప్పుడు రిక్వైర్డ్ లో పెడతాం. అసలు కనపట్లేదంటే ఏంటి, తీసేసాం మనం. అక్కడ లేదు, సర్ప్లస్ లో ఉంది.
టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ కాబట్టి రిక్వైర్డ్ ఆప్షన్లో పెట్టామనుకోండి, డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే టెక్స్ట్ ఇస్తేనే పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఆప్షన్లో పెట్టాం, అడిగితే ఎత్తా లేకపోతే లేదు. మీకు కోపం వచ్చింది ఎండ్ యూజర్ మీద, అప్పుడు అన్నీ కూడా రిక్వైర్డ్లో పెట్టారనుకోండి, అది చచ్చినట్టు అవన్నీ కొట్టుకోవాలి కూర్చుని. ఇంకా వాడు 10 రోజులు చేసే పని 2 నెలలు చేయాలి. నైట్ 10, 11, 1 o'clock వరకు ఆఫీస్లో ఉండి కూర్చొని చేయాల్సి వస్తుంది. అదనమాట. మనం ఫీల్డ్ స్టేటస్ అన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? క్లియర్ కదా? ఓకే సార్, అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి మనకి, డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలి. సార్ ఒకసారి ఓపెన్ చేయండి సార్ అది. ఓకే, ఫీల్డ్ స్టేట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ అన్నాడు, OBA7 అనమాట. దీనికి సంబంధించి ఒక చిన్న ఇమేజ్ పంపిస్తాను సార్, అది ఓపెన్ చేయండి. డాక్యుమెంట్స్ అసలు ఏమేమి ఉన్నాయి ఏంటనేది. వన్ మినిట్, ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ ఉండాలి నా దగ్గర. నా దగ్గర ఎక్సెల్ ఉంది, షేర్ చేయమంటారా? ఓపెన్ చేయమంటారా? ఉందా అండి? ఎక్సెల్ ఉంది. ఒక్క నిమిషం, వద్దు, నా దగ్గర ఇస్తాను, ఒక్క నిమిషం ఉంది, చూస్తున్నా. ఎక్సెల్ చూద్దాం సార్, ఓపెన్ చేయండి. అది కూడా ఈ లోపు ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్టుంది కొన్ని. ఒక్క నిమిషం. SAP వాళ్ళు మనకి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. వీటిని ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఏమంటారు? ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఉందా సార్? లేదా? 1 minute నేను ఇస్తాను, కొంచెం. సెకండ్ లైన్లో ఉంది, ఇస్తాను. నేను చార్ట్లో పెడుతున్నాను సార్, చూడండి ఒకసారి. కొంచెం స్పీడ్గా కొట్టేశాను, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే పట్టించుకోవద్దు. వచ్చిందా సార్? ఓకే, ఇక్కడ చూసారా మనకి ఎస్ఏపీలో నెక్స్ట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఈ డాక్యుమెంట్స్ గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. మన డాక్యుమెంట్ పోస్ట్ చేసామంటారు అంటే ఏ టైప్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాము? ఎస్ఏ డాక్యుమెంట్ అని అనుకోండి, జనరల్ లెడ్జర్కి సంబంధించిన డాక్యుమెంట్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. చూసారా, ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. కేఆర్ డాక్యుమెంట్ అనుకున్నాం, వెండర్ ఇన్వాయిస్ సంబంధించిన డాక్యుమెంట్. అకౌంట్ పేయబుల్లో ఉంటుంది కేఆర్ డాక్యుమెంట్. ఇన్వాయిస్, వెండర్కి సంబంధించిన ఇన్వాయిస్, కరెంట్ లైబిలిటీస్ కింద వస్తుంది. కేజెడ్ డాక్యుమెంట్ అనుకోండి, వెండర్ పేమెంట్ అనమాట. ఇది
వెండర్ పేమెంట్ సంబంధించింది కేజెడ్ అనేది. డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్కి సంబంధించి ఇన్వాయిస్ ఉంటుంది. ఓకే, డీజెడ్ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్. ఏ డాక్యుమెంట్ అంటే ఎసెట్ అకౌంటింగ్ అనమాట. సో ఇట్లా డాక్యుమెంట్స్ అనేవి ఎస్ఐపి వాళ్ళు మనకి ఫ్రీగా డిఫైన్ చేసి ఇచ్చారు కొన్ని డాక్యుమెంట్స్. ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తామంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని మన దాంట్లో ఉంటాయి కంపల్సరీ. మీరు సర్వర్ యాక్సెస్ తీసుకున్నారు కదా, కంపల్సరీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. వీటిలో ఇలా ఉంటాయి, కొన్ని మనం సొంతగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎస్ఐపిలో మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని డాక్యుమెంట్ పోస్ట్ అవ్వదు, ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే దాని మీద డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటాయి. అటువంటిప్పుడు సపరేట్గా మళ్ళీ మనం డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎస్ఐపిలో ఇవ్వడం జరిగింది. మనం ఏం చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మనం వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవటం, వీటికి నెంబర్ రేంజ్ చేయడం ఇవన్నీ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్లాస్లో జరుగుతుంది అంతా కూడా. సో ఈ డాక్యుమెంట్స్ ఎలా చేయాలి ఏంటి, ఈ జనరల్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా ఎలా ఏంటి, ఇవన్నీ దానికి సంబంధించిన విషయాలను కూడా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. మనం ట్రాన్సాక్షన్ టైప్ని బట్టి మనం ఆ డాక్యుమెంట్ ఏంటంటే తెలుసుకోవచ్చు, ఏ టైప్ డాక్యుమెంట్ అనేది తెలుసుకోవచ్చు. సార్ రాజు గారు మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారు కదా, అది కంప్లీట్ అయింది, ఒకసారి చూపించండి అక్కడ. అది ఓపెన్ చేయండి, అక్కడ డాక్యుమెంట్ టైప్ వచ్చిందా, పైన వస్తుంది చూడండి, పైన టాప్ లో ఉంటుంది చూడండి. ఇదిగోండి ఎస్ఏ డాక్యుమెంట్ అనేది. అది కనిపించట్లేదు, జూమ్ చేయండి సార్. చూసారా, డాక్యుమెంట్ టైప్ అన్నాడు, ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్కి సంబంధించిన డాక్యుమెంట్ అనమాట ఇది. చూసా ఎస్ఏ అని ఉంది కదా, కనిపించిందా, ఎస్ఏ డాక్యుమెంట్ అంట. సో ఎస్ఏ డాక్యుమెంట్ అంటే దేనికి సంబంధించి చూద్దాం, అక్కడికి వెళ్ళండి సార్. చూసారా, ఎస్ఏ డాక్యుమెంట్ జనరల్ లెడ్జర్కి సంబంధించిన డాక్యుమెంట్ అనమాట. అంటే డాక్యుమెంట్ని బట్టి అది దేనికి సంబంధించిందనే తెలుసుకోవచ్చు మనం. కస్టమర్ ఇన్వాయిస్ అన్నాడు, ఇన్వాయిస్ అంటే ఏంటి, ఫస్ట్ మనకి కస్టమర్కి మనం ఎక్కడికైనా వెళ్తాము, ఓకే, వాడు బిల్ ఇస్తాడు, అది కస్టమర్ ఇన్వాయిస్ కింద వస్తుంది. అట్లా రకరకాల ఒక్కొక్క డాక్యుమెంట్ టైప్ను బట్టి అది దేనికి సంబంధించింది అనేది కూడా మనం క్యాచ్ చేయొచ్చు అనమాట, తెలుసుకోవచ్చు. రాజు గారు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు కంప్లీట్ చేసి, అది జనరల్ లెడ్జర్కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ అని ఉంది. ఏ ఉంటే ఎసెట్స్ అనమాట, ఎసెట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ మనం పోస్ట్ చేస్తుంటాం. ఎసెట్స్ వాల్యూస్ అవన్నీ మనం క్యాల్కులేషన్ చేస్తుంటారు ఎస్ఐపి వాళ్ళు. సో అది వచ్చేసి ఎసెట్స్ సంబంధించిన డాక్యుమెంట్. ఏ అని వస్తే అది ఎసెట్ అకౌంటింగ్ సంబంధించిన డాక్యుమెంట్. ఎసెట్ అంటే ఏంటి, మనకు ఆస్తులు, ప్రతి కంపెనీకి కూడా ఆస్తులు ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, ల్యాండ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, మిషనరీ ఉంటుంది, అది కూడా ఒక ప్రాపర్టీ. మీ కంపెనీలో ఒక ల్యాప్టాప్ ఉంది, అది కూడా ఒక ప్రాపర్టీయే. సో ఇట్లా అనమాట. ఈ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, ఈ డాక్యుమెంట్స్ ఎలా పోస్ట్ చేయాలి ఏంటి, అవన్నీ కూడా రేపు నెక్స్ట్ మండే చెప్పుకుందాం. రేపు ఫ్రైడేనా, రేపు సాటర్డే కదా, ఓకే. సాటర్డే సండే మాత్రం క్లాస్ ఉండదండి. మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఫస్ట్, మీరు అందరూ కూడా. ఎందుకు గ్యాప్ ఎందుకు ఇస్తున్నారంటే మీకు ఫస్ట్ ఇదంతా నేర్చుకున్నారు కాబట్టి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని కంప్లీట్ చేయాలి, మొత్తం కూడా ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్ట్గా ఇంతవరకు. సో కంప్లీట్ చేసిన తర్వాత మండే కలుద్దాం అందరం, ఓకే, ఇదే టైంకి, సేమ్ టైంకి. క్లియరా? మీ డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? డౌట్స్ ఉన్నాయా? మీట్లో బయటకు రండి అందరూ. ఇంటరాక్షన్ గ్రూప్ చేస్తాం కదా సార్. ఇంటరాక్షన్ గ్రూప్ మీకు సెమినార్స్ చెప్తారా, మరి రెడీ ఉన్నారా చెప్పడానికి మీరు ఎవరన్నా ఉంటే ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఇంటరాక్షన్ గ్రూప్ అంటే ఏంటంటే మనకు సెమినార్స్ చెప్పాలి అక్కడ మీరు. ఎందుకంటే నేను ఎందుకు ఆగానంటే ఈ డాక్యుమెంట్లు అన్ని పోస్టింగ్స్ అయిపోయిన తర్వాత మీరు సెమినార్స్ చెప్పొచ్చు. ఇప్పుడు నేను మీకు ఎట్లా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి చెప్పమన్నాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మీరు మీ ఇష్టం, మీరు ఎలాగైనా చెప్పండి. టీ కోడ్స్ ఇచ్చాను, ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో. సో ఒక్కొక్క టీ కోడ్ దేనికి వాడతాం అనేది మీరు చెప్పచ్చు. లేకపోతే ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ప్రతి టీ కోడ్ ఇవ్వడం, దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసుకుంటూ రావడం. మీరు తెలుగులో అయినా చెప్పండి, నో ప్రాబ్లం. ఇంగ్లీష్లో చెప్పాలని కూడా లేదు. మీరు ఇంగ్లీష్లో చెప్తే ఇంకా మంచిది, తెలుగులో అయినా చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పే కొద్ది, దాని మీద వర్క్ చేసే కొద్ది, మీరు ఇదంతా చేసే కొద్ది మీకు నాలెడ్జ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది, భయం అనేది పోతుంది. కొంతమంది ఎస్ఐపి అంటే కొంతమంది భయపడేవాళ్ళు ఉన్నారు, అందువల్ల అనమాట. సో సెమినార్స్ అనేవి మనం కండక్ట్ చేద్దాం. మీరందరూ కూడా రెడీగా ఉన్నామంటే కనుక ఇంటరాక్షన్ గ్రూప్ స్టార్ట్ చేసేద్దాం. మండే చెప్తారా ఎవరన్నా? మండే ఎవరన్నా సెమినార్ చెప్తారా? మండే చెబుతాం సార్. మీరు స్టార్ట్ చేయండి. మీరు ఈ 2 days కొంచెం గ్యాప్ ఇస్తున్నాను.
ఎందుకంటే ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు చేయలేదు, చాలా మంది చేయలేదు. ప్రతి కాన్ఫిగరేషన్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఒకవేళ ఆల్రెడీ చేసుంటే కనుక చేసిన వాటిని ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే, మీరు చేసిన ప్రతి కాన్ఫిగరేషన్ అనేది మనకి గ్రూప్లో రావాలి. మిగతా వాళ్ళు కూడా కొంచెం చూసి మనం కూడా చేయాలని చెప్పేసి ఇంప్రెషన్ వస్తుంది, వాళ్ళకి కూడా చేయాలనిపిస్తుంది. మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇంటరాక్షన్ గ్రూప్ స్టార్ట్ అయింది అనుకోండి, ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. కొన్ని మీకు ఎస్ఏపీకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తాను. సో మీరు క్వశ్చన్స్ అడగచ్చు, ఆన్సర్స్ చెప్పచ్చు. ఒకళ్ళు చెప్తుంటే ఇంకోళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంటుంది. ఓకే, అట్లా 1 by 1 చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. మనం అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అయిపోయి, ఏపీపీ ప్రోగ్రామ్ అయిపోయి, డన్నింగ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అయిపోయిందంటే మనం ఇంటర్వ్యూకి రెడీగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూకి రెడీగా ఉండాలి డన్నింగ్ అయిపోయిందంటే. ఓకేనా? సో అది ఈరోజు సెషన్ గైస్. సో అందరూ కూడా చేయాల్సిన వర్క్ అంతా చేసేయండి, కంప్లీట్ చేయండి. కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ అయిపోయినటువంటి స్క్రీన్ షాట్స్ తీసి మొత్తం కూడా పంపించండి. అది సో రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. మీ దగ్గర ఎవరి దగ్గర వీడియోస్ ఉంటే కనుక పోస్ట్ చేయండి. పాత వీడియోస్ ఆల్రెడీ మన గ్రూప్లో ఉన్నాయి కాబట్టి పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా కొంచెం ఆ పాత వీడియోస్ని చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోద్ది. ఈ రోజు వీడియో వాళ్ళకి ఎలాగో తెలిసి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, విన్నారు కాబట్టి క్లాస్ క్లియర్. ఎవరు కొత్తగా వచ్చిన ఉన్నారా? సుధాకర్ గారా? సార్ మన వాళ్ళని అడిగి తీసుకోండి సార్. ఇంకెవరు? ఇంకొక మేడం ఉన్నారు, గీతారెడ్డి గారు. గీతారెడ్డి మేడం మీ పేరు? మేడం మన వాళ్ళు హెల్ప్ చేస్తారు, మీరు అడిగి తీసుకోండి మేడం. చాట్ లో పెట్టారు, మీరు గ్రూప్ లో పెట్టండి. Day 1, Day 2, Day 3 అని పెట్టండి. కొన్ని నా యూట్యూబ్ లో లింక్స్ ఉన్నాయి కదా, అది కూడా పెట్టండి. అవి ఏంటంటే మామూలుగా ఆర్డర్ లో ఉన్నాయి కొన్ని చూడండి. డెమో చెప్పాను, డెమో తర్వాత కొంతమంది డౌట్స్ అడిగారు, అదొకటి. ఓకే, Day 1, Day 2 అవన్నీ కూడా మొత్తం వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది ఎన్నో క్లాస్ అనేది మనం చెప్పుకుంటుంది? 5th, 4th, 6th? ఇది 4th క్లాస్. ఓకే, ఫైన్. సో మండే నుంచి మళ్ళీ నెక్స్ట్ సండే కల్లా మనం ఆల్మోస్ట్ డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేద్దాం. నేను కూడా ఎక్కువ కాన్ఫిగరేషన్స్ ఎందుకు చెప్పట్లేదంటే, అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు, కొంతమందికి అర్థం అవ్వదు. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఇబ్బంది పెడతారు అనమాట. అందువల్ల కొంచెం స్లోగానే వెళ్దాం, అర్జెంట్ ఏం లేదు మనకి. ఓకేనా? హలో సార్. చెప్పండి సార్. టీ కోడ్ కాకుండా పాత గురించి కూడా చూస్తారా సార్ ఒకసారి? పాత చేద్దామండి. పాత కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. మనం పాతకు మీరు మొన్న ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో పాతకు సంబంధించిన ఎలా వెళ్ళాలని ఇచ్చానా? ఇచ్చారు సార్. SPRO అని ఇచ్చాను. SPRO అంటే స్పెషల్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్. IMG స్క్రీన్ లోకి వెళ్ళాలి. ఇంప్లిమెంటేషన్ గైడ్ IMG అంటే అట్లా వెళ్తే మీరు ప్రాక్టీస్ చేయండి. అది ఏముంది, అది నేను చెప్పేది ఏముంది అక్కడ? మీకు స్టార్టింగే పాత ఎందుకు చెప్పట్లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పట్లేదు నేను. అర్థమైందా? పాత మీరు ప్రాక్టీస్ చేసేయండి, అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు కదా. సేమ్ టీ కోడ్ వాడకుండా మీరు IMG స్క్రీన్ నుంచి వెళ్తారు, SPRO యూజ్ చేసి IMG నుంచి వెళ్తారు. చేసేయండి, అది ఏముంది ఇంకా చెప్పడానికి ఏమో సపరేట్ గా. కొన్ని వీడియో చూసాను, వాటిలో పాత గురించి కూడా అడుగుతారని చెప్పారు సార్, అందుకని అడగచ్చు మేబీ, చెప్పలేము అది. అదే మీరు పాత అనేది మీరు చేయగలరు కదా, నేను చెప్పేది ఏముంది అంటున్నాను నేను. ఓకే సార్. IMG స్క్రీన్కి వెళ్ళిపోతారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ కావాలనుకో, ఏం చేస్తారు? ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 by 1 చూసుకుని వెళ్ళిపోతారు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ అట్లా చూసుకుని వెళ్ళిపోతారు కదా 1 by 1. అది కష్టమేం కాదు కదా, మీరైనా చేయొచ్చు. అంటే మీరు 1, 2 చెప్పారు అనుకో, దాన్ని బట్టి వెళ్ళిపోతాం సార్. సరే, నెక్స్ట్ క్లాస్ లో చెప్దాం. ఓకేనా? అయినా చెప్పాల్సిన పని లేదు, మీరు ట్రై చేయండి. మీకు ఒక విషయం చెప్తున్నాను, కొన్ని చాలా ఈజీగా నేర్చుకునే ఉంటాయి. అవన్నీ మీరు నెట్ లో రీసెర్చ్ చేసి నెట్ లో వెతుక్కుని మీరు ప్రాక్టీస్ చేయండి, సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. రేపు రియల్ టైమ్ లో మనకు కొన్ని డౌట్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, నెట్ లోనే వెతుక్కోవాలి. ఎవరు చెప్పడు, ఎవరిని అడిగాం అనుకో వాళ్ళకి అర్థం, మళ్ళీ ఇదిగేం రాదా అనుకుంటారు. అందరూ నెట్ లో వెతుకునే చేస్తారు. మళ్ళీ వాళ్ళ ముందు ఎత్తకూడదు, కంపెనీ వాళ్ళ ముందు ఎతికామనుకోండి గూగుల్ కన్సల్టెంట్ అంటారు. అంటే గూగుల్లో చూసి చేస్తాం ప్రతిదీ, కాబట్టి గూగుల్ కన్సల్టెంట్ అంటారు, అలా పేర్లు పెడతారు. మళ్ళీ వాడు కూడా అన్నోడు కూడా మళ్ళీ నెట్ లో చూసి వెతుకునే చేస్తారు వాళ్ళు కూడా. అర్థమైందా? కాబట్టి వాళ్ళు కూడా చేసేది అదే, బట్ మనల్ని మళ్ళీ బ్లైమ్ చేస్తారు. కాబట్టి ఎవరికి చిక్కకూడదు, సీక్రెట్ గా వెతకాలి. కొన్ని చేసే పనులు మనకు తెలియని సీక్రెట్ గా తెలుసుకుని నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. అప్పుడు సక్సెస్ అవుతాం రియల్ టైంలో. ఓకేనా?
ఏమన్నది Okay, ఐటీలో ఉండే వాళ్ళందరూ ఎట్లుంటారంటే నా అంత నాలెడ్జ్ ఫిల్ ఎవరు లేడు అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ వాళ్ళ నాలెడ్జ్ ఎంతో వాళ్ళకి తెలుసు ఆ విషయం. అంటే మెయింటెనెన్స్ అట్లా ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఏం లేదు అక్కడ. మీకేం తెలుసో, మీరు ఎస్ఐపి కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు మీరు ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే అతనికి కొంచెం ఎక్స్పర్ట్, మీరు కొత్తగా వెళ్ళారు కాబట్టి కొంచెం తెలియదు. 1 year అయింది అనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఎస్ఐపి నేర్చుకుంటారు, ఒక 2 months నేర్చుకున్నారు ఎగ్జాంపుల్, 5 years పెడతారు ఎక్స్పీరియన్స్. 5 years 6 years కూడా ఎక్స్పీరియన్స్ పెడతారు కొంతమంది, పెట్టి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఏం చేస్తారు, మీ నాలెడ్జ్ అనేది సేమ్ నాలెడ్జ్, 5 years అయినా 10 years అయినా సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ టీ కోర్సు. అవును సార్. ఎక్స్పీరియన్స్ అనేది డజంట్ మ్యాటర్. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరంటే మనం ఎట్లా చేసాము వాళ్ళైనా అదే చేస్తాడు, కొత్తగా చేసేది ఏముంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏంటంటే ఒక 10 to 15% కొంచెం అడ్వాంటేజెస్గా తెలుసుంటాయి కొన్ని టెక్నిక్స్ అనేవి. మాక్సిమం 6 months వర్క్ చేశారు ఎస్ఐపిలో, ఈక్వల్ అయిపోతారు, ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. అందుకే 12 సంవత్సరాలు మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా వర్కౌట్ అవుతుందంటే దానికి కారణం ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇప్పుడు చేసినా ఒకటే నాలెడ్జ్, 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఒకటే నాలెడ్జ్. కాకపోతే సీనియారిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూలో కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవ్వాలని తెలుస్తుంది, మనకు తెలియదు, అంతే డిఫరెన్స్. ఎవరైనా ఒకటే, డిఫరెన్స్ అనేది ఏముండదు. ఎస్ఐపి నేర్చుకుని నాకు తెలిసిన వాళ్ళు 2 months నేర్చుకుని 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి జాబులు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జాబులు కొట్టిన వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఎంజాయ్ ద వీకెండ్. మనం మళ్ళీ మండే కలుద్దాం. ఓకే, కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి, అందరికీ తెలిసే విధంగా పెట్టండి. తెలిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా చేయాలనిపిస్తుంది, వాళ్ళకి కూడా మీరు చేశారనుకో మీకు కూడా కాన్ఫిగరేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట. కాబట్టి స్టార్ట్ చేయండి. తర్వాత చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటే కనుక మళ్ళీ మర్చిపోతారు. కాబట్టి ఏ రోజు కాన్ఫిగరేషన్స్ ఆ రోజు కంప్లీట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్, లేవు కదా? ఓకే, బాయ్, గుడ్ నైట్ ఆల్, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.